శుభ్రంగా మెత్తడి పప్పు కలిపేది, మధ్యలో గొయ్యి చేసేది, నెయ్యి పోసేది. పోతే పోయింది, ఒక ఎకరం వేరే విషయం, పప్పు మిగిలింది. అందుకే ధారణాశక్తి శుభ్రంగా ఉండదు. నెయ్యి తింటే కానీ జ్ఞాపక శక్తి కూడా చురుగ్గా పనిచేయాలి బుద్ధి. ఆ నెయ్యి జిడ్డు అది చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. అందుకని అంత చురుగ్గా ఉంది కాబట్టి ఆలోచన చేశాడు. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు. ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, దాని పాజిటివ్ థింకింగ్ అంటే ఇది. చంద్రుని చూడగానే ఆయనకి ఏమనిపించిందిట, ఇంకెళ్ళిపో ఇక్కడ లంక అని అనిపించలేదుట. నువ్వు సీతాదేవి దొరకలేదని అనుకోకు, గుర్తుపట్టలే. నన్ను చూశావా, నా ముఖం ఎలా ఉంది, ఆవిడ ముఖం అలాగే ఉంటుంది, చంద్రుల్లా ఆహ్లాదంగా. అందుకే ఆడపిల్లని చంద్రముఖి అంటారు. ఖచ్చితంగా ఉపమాలంకారంలో ఇప్పటికీ మా తెలుగు మాస్టర్లు అదే చెబుతారు. ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది. ఈ నీళ్ళైనా మా తెలుగు మాస్టర్లు ఈ ఉపమానం మార్చరు. వారికి నమస్కారం. అందుకే ఎవరికి అలంకారాలంటే ఇష్టం ఉండదు. వాళ్ళ మాస్టర్ వాడికి చెప్పారు, ఈయన అదే చెబుతాడు. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు ఉపమానాలు ఉదాహరణలు మార్చాలి ఖచ్చితంగా. నా ఉపన్యాసం నాకే కొత్తగా ఉండాలమ్మా, లేకపోతే నేను చెప్పలేను. అందుకోసమే నిత్యం దినపత్రిక చదువుతాను, నేను టీవీ చూస్తాను, కొత్త కావ్యాలు చదువుతాను, వాటిలోంచి పట్టుకొచ్చి ఇక్కడ చెబుతాను. ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా 2 పద్యాలు దేశభక్తి గురించి చెప్పకపోతే కేవలం నేను మాట్లాడి వెళ్ళిపోతే ఎలాగా? నా లక్ష్యం నెరవేరద్దా? ఈ యువతరంలో కులమతాతీతమైన దేశభక్తి కలగాలంటే 2 మాటలు చెప్పాలి, దానికోసం తయారవ్వాలి, ఆ కొత్తదనం ఉండాలి ఖచ్చితంగా. ఇదే మాటలు నేను సుందరకాండ మీద మాట్లాడింది ఎవరైనా ఇదివరకు క్యాసెట్ వింటే ఇప్పుడు విన్నవాళ్ళు మళ్ళీ కొత్త విషయాలు చాలా చెప్పారండో అంటే బాగుంటుంది. అప్పుడు మనకి లౌక్యం చెబుతున్న ఖాతాలు కూడా పెరుగుతాయి, మళ్ళీ పిలుస్తారు. పాత క్యాసెట్టే మళ్ళీ వేసేసామనుకో, సీడీ ఉందిగా వెళ్ళడం ఎందుకంటాడు. వ్యాపార రహస్యం కూడా అనుమానమే లేదండి, వృత్తి రహస్యం ఇది. ఎప్పటికప్పుడు మన పరిజ్ఞానం పెంచుకుని దాన్ని ఆకర్షణీయంగా చేయకపోతే ఎలా ఆకట్టుకుంటామండి జనాన్ని? వీళ్ళు ఏ వృత్తికైనా ఇంతే. నాకు అంతే వచ్చును, నీకు ఇష్టమైతే కొనుక్కో, లేకపోతే లేదని ముచ్చుమొహం పెట్టుకు మాట్లాడితే బిజినెస్ పెరగదు. అంతే వచ్చినట్టు వినియోగదారులు ఏం కోరుతున్నారో కాస్త ఆలోచించాలి. అంతే ఏ వృత్తి అయినా అంతే, డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఏదైనా కొత్తగా మనం పరిజ్ఞానం పెంచుకోవాలి. అలాగే పెంచుకున్నాడు కాబట్టి ధైర్యంగా ఏమనుకున్నాడు, ఈ చంద్రుడు ఏమిటో మాటిమాటికి ఇలా ముందుకు వస్తున్నాడు. ఎందుకంటే తాను అచ్చం సీతాదేవి ముఖంలాగే ఉంది ఈయన ముఖం కూడా. అందుకని అమ్మో అమ్మవారి ముఖం ఇలాగే ఉంటుంది కదా అని చెప్పడానికేమో చెలగమింట కలువు చెలిమి కాడు తల్లి మోము పోల్కితా చూపుచున్నట్టు చెలగమింట కలువ చెలిమి కాడు. ఇంకా అందంగా కనిపించాట చంద్రుడు. అలా కనిపిస్తూ ఉంటే వాల్మీకి చెబుతున్నాడండి, శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రక మకారణం ప్రాప్య యథా గజేంద్రక రాజ్యం సమాసాద్య పునర్నరేంద్రక తథా ప్రకాశో విరరాజచంద్రక. కల్పవృక్షంలో విశ్వనాథ వారి వర్ణన ఎలా ఉంటే వాల్మీకి వర్ణన మరో రకంగా ఉంది. అది కూడా ఆంజనేయ స్వామికి ప్రేరణే. అనుకూలమైన ఆలోచన విధానం ఉన్నవాడికి, అంతా మన మంచికే అని ఆలోచించగలిగిన వాడికి ప్రపంచంలో ప్రతి పరిణామం వాడికి అనుకూలమే అవుతుంది, ప్రతికూలం కాదు ఎట్టి పరిస్థితుల్లో. ప్రకృతి అనుకూలం కావడం అనేది మన మనస్సు మీద ఆధారపడి ఉందమ్మా, ప్రకృతి మీద ఆధారపడి లేదు. అందుకని మన మనస్సును మనం అనుకూలంగా మార్చుకోవాలి, నిత్యం ఉత్సాహంగా ఉంచుకోవాలి. అందుకే చంద్రుడు ఎలా కనపడ్డట, శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రక. గుహలోంచి బయటకు వచ్చి తనకు కావలసిన మేత కోసం, ఆహారం కోసం ఏనుగు కుంభస్థలం మీద దూకి తన వాడి గోళ్లతో దాని కుంభస్థలాన్ని చీల్చి మెత్తటి మాంసం తనకు కావలసింది ఏదో తినేసి ఆ రోజుకి తన పని అయిపోయింది కాబట్టి శుభ్రంగా ఒక పెద్ద మైదానంలో బండరాయి లాంటిది చూసుకుని హాయిగా దాని మీద కూర్చుని నెమరేస్తున్న సింహంలా ఉన్నట్టు చంద్రుడు. చంద్రుని సింహంతో పోలుస్తారండి ఎవరైనా? అవసరం కాబట్టి పోల్చాడు వాల్మీకి. ఇప్పుడు చంద్రుడు సింహంలా కనపడాలి హనుమంతుడికి, ఎందుకని ఉత్సాహం రావాలి ఆయనకి. లేకపోతే కుందేలు పిల్ల అనేవాడు, కుందేలు పిల్ల అంటే నీరసం వస్తుంది, ఉత్సాహం రాదు. అప్పుడు హనుమంతుడు అనుకున్నట్ట, ఇది చూడు సింహంలా ఉంది, తెల్ల సింహంలా ఉంది, జూలు విదిలిచిన సింహంలా ఉన్నాడు చంద్రుడు. ఎలాగా? శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రక. తన పనిని తాను పూర్తి చేసుకుని విశ్రాంతిగా కూర్చుని నెమర వేస్తున్న సింహంలా కనబడ్డాడు. అందుకే హనుమంతుడు ఏమనుకున్నాడు, నేను కూడా వచ్చిన పని పూర్తి చేసుకుని మళ్లీ దక్షిణ సముద్ర తీరానికి వెళ్లి ఒక్క బండ మీద కూర్చుని శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నా ధ్యానంలో నేను ఉండాలి అంటే ముందు పని చేసి తీరాలి అనుకున్నాడు. ఆ రకంగా చంద్రుడు ప్రేరణ అయ్యాడు ఆయనకి. మహారణం ప్రాప్య యథా గజేంద్రక. ఏనుగుల్లో తెల్ల ఏనుగులు నల్ల ఏనుగులు అన్నీ ఉంటాయి. ఆ మచ్చతో ఉన్న చంద్రుడు నల్ల ఏనుగులా కనపడుతున్నాడు ఆయనకి. అది ఎలా ఉన్నట్టు, అప్పుడు ఎలా ఉన్నట్ట, రావణాసుడితో యుద్ధం చేయడానికి రాముడు సైన్యంతో వచ్చినట్టు, అందులో పెద్ద పెద్ద ఏనుగులన్నీ ఉన్నట్టు, అవన్నీ గంభీరంగా ఇక్కడ నిలబడి యుద్ధ రంగంలో చూస్తున్నట్టు, అది ఆ శత్రువుల్ని బెదిరిస్తున్నట్టు అనిపించింది. ఆ మాటతో ఆయనకి ప్రోత్సాహం వచ్చింది బాగా.
శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రక మహారణం ప్రాప్య యథా గజేంద్రక రాజ్యం సమాసాద్య పునర్నరేంద్రక తథా ప్రకాశో విరరాజచంద్రక. మహత్తరమైన తెల్ల ఏనుగు ఒకటి ఐరావతం లాంటిది వచ్చి అక్కడ నిలబడినట్టుగా ఉందట. నల్ల ఏనుగు అడవి ఏనుగు ఒకటి వచ్చి యుద్ధరంగంలో నిలబడినట్టుగా ఉందట. ఇవన్నీ హనుమంతుడికి ప్రేరణ కలిగించే ఆనందం కలిగింది. ఒక్కసారిగా దూకాడు. అంతఃపురం అయితే ఏమిటి, వెతక్కపోతే అలాగా, ఏమో ఒకవేళ అక్కడ ఉందేమో, అక్కడ కూడా వెతికిస్తే ఓ పని అయిపోతుంది కదా. ఇది ఆలోచన విధానం. పని అప్పగించినప్పుడు సమగ్రంగా చేసుకురావాలి తప్ప అనుమానాలతో అక్కడ దొరకదులే, ఈ పని అవ్వదులే, ఈవేళ సెకండ్ సాటర్డే సెలవు కదా అనవసరం అనుకునే బదులు బ్యాంకు ఫోన్ కొట్టచ్చు కదా. ఎందుకంటే ఈ మధ్య బ్యాంకుల విధానం మారింది. 1, 3, 2 శనివారాలు పూర్తిగా పనిచేస్తున్నారు. 2, 4 శనివారాలు మొత్తం సెలవిస్తున్నారు. ఇదివరకు సగం పనిచేసేవారు. ప్రతి శనివారం బ్యాంకులు సగం పనిచేసేవి. ఇప్పుడు వాళ్ళలో వాళ్ళు ఒక ఒప్పందం చేసుకుని ఏం చేశారు, 1, 3 శనివారాలు పూర్తిగా పనిచేస్తున్నారు మామూలు రోజుల్లాగే. 2, 4 శనివారాలు పూర్తిగా సెలవు తీసుకుంటారు. అంటే మనం ఏ పనికైనా, బ్యాంక్ అయినా, ఏదైనా సరే వెళ్ళాలనుకున్నప్పుడు, పని చేయాలనుకున్నప్పుడు అనుమానం వస్తే ఇవాళ సెల్ ఫోన్ చేతుల్లో ఉంది, వాళ్ళకు ఒక ఫోన్ చేయొచ్చు, అయ్యా ఉందా అని అడగచ్చు. లేకపోతే ఇవాళ బయట స్ట్రైక్ జరుగుతోంది, బహుశా బ్యాంక్ కట్టేశారు, ఈ బహుశా వద్దు ఫోన్ చేయి, ఇక్కడే పని చెడిపోయింది. నువ్వు ఊహించద్దు అనవసరంగా. ఫోన్ చేసి అయిపోయింది కదా. తెలిసిన వాళ్ళు ఉంటారు, ఒకసారి ఫోన్ చేసి ఏమంటే బ్యాంకు పని చేస్తుంది, లేదండి వర్కింగ్ అంటారు, అయితే పెడతాం, లేదంటే మానేస్తాం. అంతేగాని ఊహించడం, తీరా పని దెబ్బతిన్నాక బ్యాంకులు ఏదేమో అనుకున్నాను అనుకోవడం ఎందుకు, వెళ్ళొచ్చుగా. పైగా ఇదివరకులా కష్టపడక్కలా సెల్ ఫోన్ చేతిలో ఉంది కదండి. ఇదే ఊహలు లేకుండా అనవసరంగా పనిచే. రైల్లో ఎవరో వస్తున్నారు, మనం వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. తల్లిదండ్రి చెప్పారు, అమ్మా మావయ్య వస్తున్నాడే, అబ్బాయి నువ్వు వెళ్ళరా, నువ్వు తీసుకురారా మావయ్య జాగ్రత్తగా, ఈ ఊరు తెలియదు పాపం కొత్తగా వస్తున్నాడు, మనం ఇక్కడికి మకాం మారు వచ్చాం అని తల్లి చెప్పింది కొడుక్కి. కొడుకు వెడతాడు, విచిత్రంగా ఉంటాడు. వీడేదో ఫోన్ తీసుకుని వాట్సాప్లు, ఫేస్బుక్లు, వీడు గొడవల్లో వీడు ఉంటాడు. ఆ మేనమామ రైలు దిగి సంచేసుకుని వాడి ఇంటికి వాడు వచ్చేస్తాడు. అప్పుడు తల్లి ఏముంటుందండి, చదువులు చదివారు పని లేకుండా, పని ఎలా చేయాలో కూడా తెలియదు. ఇదే వర్కింగ్ నాలెడ్జ్ అంటే. ఆయన దగ్గర ఫోన్ ఉందా, నీ దగ్గర ఫోన్ ఉందా, ఆయన పలానా చోటకి రమ్మని చెప్పొచ్చా. రైల్వే స్టేషన్లో మనిషిని పట్టుకోవాలంటే ఒకటే పద్ధతి, నాకు బాగా అనుభవం, నిత్యం ప్రయాణాలు కదా. నా కోసం ఎవరైనా రిసీవింగ్కి వస్తారంటే నేను ఒకటే చెబుతా, అయ్యా తిన్నగా రైలు ఆగే ప్లాట్ఫారం చూసుకుని బోగీ దగ్గరికి వచ్చేయి. వాళ్ళు అంటారు, మీరు విశాఖపట్నం అవుట్ గేట్ ఉందండి, దాని నుంచి బయటకు రండి, అవుట్ గేట్లు 2 ఉన్నాయి చూసుకోండి వెళ్ళి. ఇంకొక ఆయన ఏమంటాడు, ప్రీమియర్ కార్ పార్కింగ్ అని ఉందండి, అది కూడా 2 ఉండొచ్చు. పైగా నా బోటిగాడికి అవన్నీ చూసుకోవడం కుదరదు. ఎందుకంటే నేను సంచి తీసుకుని కిందకి దిగ్గానే ఒక 20 మంది పాదాభివందనాలు, 36 అట్టిపళ్ళు ఉంటాయి నా చేతులు. వీళ్ళందరినీ ఆశీర్వదించాలి, ఇది ఒక కార్యక్రమం. ఇందులో నన్నెవడు చూసుకొని ఇస్తాడు. పైగా కాస్త చనువు ఉన్నవాడు, వాడెవడో తర్వాత వస్తాడు, ముందు మా ఇంటికి రండి అంటాడు. మామూలుగా ఉండదు ఇది. అందుకని నేనేం చెబుతాను, ఖచ్చితంగా కార్యకర్తలకి, నేను పలానా A1 భోగిలో ఉంటాను, మీరు భోగి దగ్గరికి వచ్చేయండి, మొహమాట పడకండి, నేను దిగను, అక్కడే ఉంటాను, ఎక్కడ దిగాను అక్కడే ఉంటాను, నేను కథను. ఇక్కడ ఇది మీ ఊరు, ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియాలి, నాకేం తెలుసు. ఖచ్చితంగా పట్టుకోవద్దు దాన్ని. అంతేగాని మీరు ఇక్కడ ఉంటారని అనుకున్నామండి అని వారు, మీరు వస్తారని అనుకున్నానండి అని నేను, ఏమిటిది అపోహలు, ఇదే పని చెడిపోవడం అంటే. అనుకోవడం ఎందుకు, ఫోన్ చేయొచ్చు కదా. ఖచ్చితంగా ఒక ప్లేస్, పైగా రైల్వే స్టేషన్లో ఎవరు ఉన్నా లేకపోయినా పట్టుకోదగిన స్పాట్ ఒకటి ఉంది, ఎంక్వైరీ కౌంటర్, విచారణ. ఏడుమొహం వేసుకుని ఒకడు కూర్చుంటాడు అక్కడ, అందుకే విచారణ అంటారు. దాన్ని చస్తాడు వాడు జవాబులు చెప్పలేక. ఖచ్చితంగా ఉంటుంది రైల్వే స్టేషన్లో. టాయిలెట్స్ అయినా లేని స్టేషన్ ఉంటుంది కానీ విచారణ లేని స్టేషన్ ఉండదు. అక్కడికి వెళ్ళి విచారించు, కూర్చో, అక్కడికి రమ్మని చెప్పు, ఖచ్చితంగా పట్టుకోవచ్చు మనిషిని. అలా ఒకటి ఖచ్చితంగా ఉండాలి కదండి. అందుకని ఆయన ఆలోచించాడు, అంతఃపురంలోకి వెళ్ళొద్దు అని కూడా 2 కారణాలండి. ఒకటి, సీతాదేవి ఇక్కడ ఎందుకు ఉంటుందని ఒక అనుమానం. రెండోది, అంతఃపుర స్త్రీలు, రావణాసురుడు స్త్రీలు, అందులో వారికి అందరూ భార్యలే కాదు, రకరకాల మనుషులు ఉన్నారు అక్కడ. వీళ్ళు అర్ధరాత్రి వేళ పెడుతున్నాడు ఆయన 11, 12ంటికి. వాళ్ళు రకరకాలుగా ఉంటారు, అర్ధనగ్నంగా, కొన్నిసార్లు చాలా చికాగ్గా ఉంటారు. పైగా మద్యపానం అలవాటు వాళ్ళకి. అటువంటి వాళ్ళని నేను బ్రహ్మచారిని నేను చూడకూడదు కదా, నా ఆశ్రమ నియమాలు నాకు ఉంటాయి కదా. అందుకని నేను వెతకనంటే మళ్ళీ ఆలోచన వచ్చింది. బాగానే ఉంది, ఆడవాళ్ళని ఆడవాళ్ళు వెతకపోతే ఎక్కడ వెతుకుతాం. మిలిటరీ వాళ్ళు ఉండే చోటకెళ్ళి సీతాదేవి ఉందా అంటే ఉంటుంది అక్కడ. మిలిటరీలో అందరూ మగవాళ్లే ఉంటారు అక్కడ. అది వీడు అక్కడికి వెళ్ళి వెతకడం ఏమిటి? సీతాదేవిని వెతకాలంటే ఎక్కడ వెతకాలో అక్కడ వెతకాలి. కానీ వారం రోజులు నావికాదళ విన్యాసాలు జరుగుతున్నాయి విశాఖపట్నంలో, అందులో ఏదైనా షిప్పులో ఉందేమో, అందులో సీతాదేవి ఎందుకు ఉంటుందంటే పని లేక. ఆలోచన రావాలి. అందుకని అంతఃపురంలో ఉండే అవకాశం ఉంది. ఆ స్త్రీలు ఎలా ఉన్నారనేది నాకు అనవసరం, నేను వెళ్లాల్సింది అక్కడే, నా మనస్సు బాగా ఉంటే చాలు అని ఆయన లోపలికి ప్రవేశించాడు. అది నిర్ణయం తీసుకునే విధానం.
అనుమానాలు పెట్టుకుని పనులు జడగొట్టుకోకూడదు, అదేదో తేల్చుకుంటే అయిపోతుంది కదా. అందుకని లోపలికి వెళ్ళాడు. వెళ్ళి అంతా వెతికిన తర్వాత ఆశ్చర్యం అండి, రావణాసురుడు అంతఃపురంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఒక్కసారి ఆ చీకటి, వేరే దీపాలు లేవండి ఆ రోజుల్లో, రత్న స్తంభాలు ఉన్నాయండి, బంగారపు స్తంభాలు, దానికి ఇలా దీపపు సెమ్మెలా ఉందండి ప్రమిదలాగా, దాంట్లో రత్నాలు పెట్టాడండి. వాడి స్థాయి అది. ఆ రత్నం పగలు రాత్రి తేడా లేకుండా వెలుగుతూనే ఉంటుంది. పగలు సూర్యకాంతి కారణంగా దాని కాంతి కనపడదు, రాత్రి ఏమో కనపడుతుంది, అంతే తేడా. ఆ రత్నం ఇలా వెలుగుతూ 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 ఆరిపోతున్నట్టుగా ఉండుంటుంది. అప్పుడు హనుమంతుడు ఇలా తేరిపార చూస్తుంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. వాల్మీకి చెబుతాడు చాలా ఆశ్చర్యకరంగా, ఆ రత్న దీపాలు కూడా రావణాసురుడికి భయపడి వెలుగుతున్నాయట. పగలైతే వాడు వెలగనివ్వట, ఎందుకంటే నా భార్యల్ని మీరు చూస్తారా అని దీపాలను కూడా హెచ్చరిస్తాడు వాడు. వాడు పడుకున్నాడు కాబట్టి ఇవి ధైర్యంగా వెలగలుగుతున్నాయి. అంటే ఒక్కొక్క స్వార్థపరుడు, ఒక్కో రౌడీగాడు ఎలా ఉంటాడండి, వాడి కుటుంబ సభ్యుల జోలికి ఎవ్వరూ వెళ్ళకూడదు, కానీ వీడు ఊళ్ళో వాళ్ళ సంసారాలన్నీ జరగొట్టేస్తాడు. అది రావణాసురుడు తత్వం. అందుకే వాల్మీకి చెప్పాడు, వీడు ఎలా పడుకున్నాడు, శుభ్రంగా పడుకున్నాడు హాయిగా. ఈ దీపాలు కూడా భయపడుతున్నట్టుగా మిలుకు మిలుకుమంటూ వెలుగుతున్నాయి. ఎందుకంటే బహుశా వీళ్ళ భార్యల కేసు చూస్తే రావణాసురుడు దీపాలను చంపేస్తాడేమో, అందుకే దీపాలు ఇలా వెలుగుతున్నాయి అని వాల్మీకి అద్భుతమైన కవిత్వం రాస్తాడు. నాకు సమస్తం చెప్పేటువంటి అవకాశం లేదు, కానీ మీరంతా సొంతంగా చదువుకోగలిగితే సుందరకాండని మించింది, రామాయణాన్ని మించింది లేదమ్మా. ఆ సావకాశంగా చదువుకునే శక్తి భగవంతుడు మీకు అనుగ్రహించునుగాక. అప్పుడు ఆ కవిత్వం, ఆ రసమయ జీవితం అంతా తెలుస్తుంది. అప్పుడు చూశాడు చిత్రంగా, ఆ రావణాసురుడు పక్కనే ఒక స్త్రీ పడుకునుంది, కొంచెం ఊరికి కొద్దిగా ఎడంగా. వాడు ఇలా చేతులు చాపేసి పడుకున్నాడండి. అక్కడ ఒక స్త్రీ పడుకున్నది. ఇక్కడ ఒక సరదాకో మాట చెబుతా, నేను అవధానాలు చేస్తుంటే అడిగారు, అప్రస్తుత ప్రసంగం అని ఉంటుంది, వాళ్ళు ఏదో అడ్డదిడ్డంగా అడుగుతారు, మేము ఏదో చెబుతాం సరదాకి జవాబు, మా మైండ్ పక్కదారి పట్టించడం కోసం అడుగుతారు వాళ్ళు. ఒక అవధానంలో అడిగారు నన్ను, ఏమండి రావణాసురుడికి 10 తలకాయలు ఉంటాయంటారు కదా, వాడు పడుకునేటప్పుడు ఎలా పడుకునేవాడు అని అడిగారు. సమాధానం చెప్పాలి కదండి. ఎలా ఎప్పుడు వెలకలేనే పడుకుంటాడా, ఒళ్ళంతా వాసిపోదు, పక్కకి తిరిగాడు అనుకో, మరి 5 తలకాయల మీద అలా పడుకుంటాడా, తలగడ ఎక్కడ పెట్టుకుంటాడు, 5 తలకాయలు పైకుంటాయా? ఏదో జామెట్రీ బాక్స్ లో కోణమానిని లంబమానిని ఉన్నట్టుగానే ఎలా కుదురుతుంది? నేను పరమ చమత్కారంగా చెప్పా, లేదండి వాడు ఏ రాత్రి పడుకునేవాడు కాదన్న. అదేమిటన్నా, ఇతరుల భార్యల మీద దృష్టి ఉన్నవాడు వాడికి నిద్ర పట్టదండి, వాడు పడుకోలేదని చెప్పి, అంతే సమాధానం. తన సంసారం మీద తాను చూసుకున్నవాడు హాయిగా పడుకుంటాడు, కానీ పరనారుల మీద దృష్టి పెట్టుకున్న వాడికి నిద్ర ఎలా పడుతుందంటే తెల్లవారులు ఇదే చేస కదా, అందుకని వాడు పడుకోడండి నేను, అంతే అయిపోయింది. ఇలాగే ఉంటే అప్రస్తుత ప్రసంగం సమాధానం అప్పటికప్పుడు స్ఫురించి చెప్పాలి. అంటే ఎప్పుడు మన మనస్సును నిష్కల్మషంగా హాయిగా వడ్డించడానికి సిద్ధంగా ఉన్న అరిటాకులాగా ఉంచుకుంటే పదార్థాలు అవి వస్తాయి. దాంట్లో ఇంకా కల్మషాలు భేదాలు ఉండకూడదు, స్వచ్ఛంగా తెరిచినటువంటి పుస్తకంలా ఉండాలి హాయిగా. ఆలోచనలు అవే వస్తే భగవంతుడు రప్పిస్తాడు, ధైర్యం ఉండాలంతే. అందుకని లోపల ప్రవేశించాడండి. అక్కడ ఒక స్త్రీ శయనించి ఉందండి. గౌరీం కనకవర్ణాభాం ఇష్టాం అంతఃపురేశ్వరీం కపిర్మందోదరీం తత్ర శయానాం చారురూపిణీం. పచ్చగా మెరిసిపోతోంది ఆ తల్లి, తెలుపు పసుపు రంగిన కలిపిన రంగులో ప్రకాశిస్తోంది. మందోదరీ దేవి ఆవిడ. కానీ ఏమనుకున్నాడంటే ఆ వెలుగు, ఆ కాంతి, ఆ తేజస్సు, ఆ సాధ్విత్వం, ఆ సౌశీల్యం ఇవన్నీ చూసి సీతాదేవి 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 అనుకున్నాడు. వెంటనే ఆయనకు ఆనందం అనిపించింది. ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ. ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ. స్తంభానరోగన్యపపాత భూమౌ స్తంభానరోగన్యపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనా. జీవితంలో ఎన్నో సందర్భాల్లో భ్రమలో పడతాం, పొరపాట్లో పడతాం. ఆంజనేయ స్వామి పొరపాట్లో పడ్డాడు. మండోదరిని చూసి సీత అనుకున్నాడు. ఇక్కడ మనం గ్రహించాల్సిన తాత్విక రహస్యం ఏమిటంటే, రావణాసురుని భార్య అయిన మండోదరి సాక్షాత్తు సీతాదేవంత అందంగా, సీతాదేవంత తేజస్సుతో, సీతాదేవంత సౌశీల్యంతో ఉండేదమ్మా. ఈ సంస్కృతిలో దేవతల భార్యలు, మానవుల భార్యలు, రాక్షసుల భార్యలనే తేడా లేదు. ఎవరు సౌశీల్యం కలిగితే వారికి నమస్కారం చేయమన్నారు. ఇది భారతీయ సంస్కృతి. అందుకే అహల్య ద్రౌపదీ సీత తారా మండోదరీ తథా పంచకన్యా స్మరే నిత్యం మహాపాతకనాశనం. అహల్య ద్రౌపదీదేవి, సీతాదేవి, తారాదేవి, వారి భార్య తార, ఆ పైన మండోదరి. ఈ 5గురిని పొద్దున్న లేవగానే ఎవరు స్మరిస్తారో వారికి ఉన్న పాపాలన్నీ పోతాయని చెప్పారు. కారణం ఇది, మండోదరి రాక్షసుని భార్య కదా అని చెప్పాలా. ఎందుకు ఆవిడ పతివ్రత అయిందండి, ఎందుకు ఆవిడని మనం స్మరించాలండి? రావణాసురుడు దుర్మార్గుడైతే కావచ్చమ్మా, చెప్పే ప్రయత్నం పూర్తిగా చేసింది, తన కర్తవ్యాన్ని నిర్వహించింది.
వాడు వినకపోతే వాడి కర్మ. విడాకులు ఇచ్చే సౌకర్యాలు ఆ రోజుల్లో లేవు, అందుకే ఇవ్వలేదు. అప్పుడు కుదిరే పని కాదు అది. కానీ ఆవిడ ప్రయత్నం ఆవిడ చేసింది. అంటే మన సంస్కృతి, మన భగవంతుడు మనకేం చెబుతున్నాడు? విపరీతమే విపత్కర పరిస్థితుల్లో కూడా మీ పని మీరు చేయండి, ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మగతో భయాతు. భగవద్గీతలో చెబుతారు 2వ అధ్యాయంలో. ధర్మాన్ని రక్షించడం కోసం నువ్వు కొంచెం ప్రయత్నం చేసినా సరే భగవంతుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అందులో అనుమానం లేదు. ఆ కొంచెం ప్రయత్నమైనా మనం చేయాలి. అంతేగా మనం చేస్తే అవుతుంది ఏమిటి, మనం ఒక్కళ్ళు అనుకుంటే అవుతుంది ఏమిటి? అందరూ కలవాలి. ఈ ఊళ్ళో అందరూ కలవరు అంటే ఈ ఊళ్ళో అందరూ ఈ పెద్ద మనిషి దగ్గరికి వచ్చి మేమంతా కలుస్తాం అని తీర్మానం ఇస్తే అప్పుడు వస్తాడు ఈయన బయటికి. జరిగే పనేనా అంటే ఇది? అవినీతి గురించి, లంచగొండితనం గురించి మనం ఇలాగే మాట్లాడతాం. వ్యవస్థలో మార్పు రావాలండి. ఎప్పుడు వస్తుందండి? వ్యవస్థలో నువ్వు ఒకడివి నేను ఒకడిని. నువ్వు మారకుండా నేను మారకుండా వ్యవస్థ ఎలా మారుతుందండి? ఎలా సాధ్యం అంటే ఇది? మనం మారం. ఎందుకు ఇలా మాట్లాడతామంటే అసలు ఇది మారడం మనకి ఇష్టం లేదు, ఇలాగే ఉంటే మనం కూడా అలాగే ఉండొచ్చు. తప్పించుకునే ప్రయత్నమే అందరం చేస్తున్నాం తప్ప నాతోటి ఎందుకు మార్పు ప్రారంభం కాకూడదు, ఆ ముందు వేసే అడుగు నేనెందుకు వేయకూడదు అని ఆలోచించకపోతే వ్యవస్థ ఎలా మారుతుంది? ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని ఎందుకు అంటున్నారమ్మా? ఎప్పటికీ చండతరోద్యమమ్ము దిగజర్చక సైమను నాయకత్వమందుండిన సంఘమంపక. చండతరోద్యమమ్ము దిగజర్చక సైమను నాయకత్వమందుండిన సంఘమంపక. మహోద్యమకారులు ఎదిర్చిరి అందునొక్కండు ఒక్కండు ఒక్కండు అందునొక్కండు అతడు ఆంధ్రకేసరి ప్రకాశము పంతులు గజ్జె చేసి రండురా కాల్చుకొండని ఉరమును చూపే. అదెంత ధైర్యమో! సైమన్ కమిషన్ గో బ్యాక్ అని భారతీయ స్వతంత్ర వీరులంతా నినాదాలు చేస్తూ ఉంటే ముందుకొస్తే కాల్చి పారేస్తాం అని బ్రిటిష్ వాళ్ళు గుర్రాల మీద సైనికులను పంపిస్తే తుపాకులు ఎక్కుపెట్టి ముందుకు వస్తుంటే ముందు నన్ను కాల్చండి అని ముందుకెళ్ళాడే. నేను ఎందుకు వెళ్ళాలి? ఎవరో వెళ్ళాక నేను పెడతా, తీరా పెడితే నాకు ఆ తర్వాత సీఎం పదవి ఇస్తారో ఇవ్వరో అని ప్రకాశం పంతులు గారు ఆలోచించాల. ఇవాళ త్యాగాలు చేస్తే రేపొద్దున నాయకులు అవ్వచ్చు, అది ఇప్పటి వాళ్ళ ఆలోచన, వాళ్ళకి లేదు అది. వాళ్ళు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. తర్వాత సీఎం అవుదాం, పిఎం అవుదాం, ఈ దరిద్రపు ఆలోచనలు వాళ్ళకి లేవు. అందుకే ఇప్పటికీ వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటాం మనం. ఆంధ్రకేసరి అంటే అలాంటి వాడు. 28 ఏళ్ల వయస్సులో పెళ్లి కూడా చేసుకోకుండా చచ్చిపోయాడమ్మా గిరిజనుల కోసం అల్లూరి సీతారామరాజు. అది పుట్టిన గడ్డ ఇది. వాళ్ళు మనకి వాళ్ళే పెళ్లిళ్ళు చేసుకోలేరా? మనకి మళ్ళీ డాక్టరీలు చేయలేరా? ఇంజనీరింగ్లు చేయలేరా? అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉండలేరా? ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో ఎందుకు పోగొట్టుకోవాలండి ప్రాణాలు? మనం ఏదో దేశాన్ని ఉద్ధరిస్తామని కదా మన స్వాతంత్రం కోసం వాళ్ళు కృషి చేసింది. అటువంటి భారతదేశాన్ని 67 గణతంత్ర దినోత్సవాలు జరుపుకున్న తర్వాత కూడా ఇంత దౌర్భాగ్య స్థితిలోకి మనం తీసుకొడుతున్నాం. బాధపడవలసిన స్థితిలో కంటే ఎవరు కారణం అమ్మా? నువ్వు కారణం, నేను కారణం, మనం అంతా కారణం. నా ప్రయత్నం నేను చేయాలి, నీ ప్రయత్నం నువ్వు చేయాలి. అదే హనుమంతుడి నుంచి నేర్చుకోవాలి. అందుకని ఆయన పొరపాటు పడ్డాడు, భ్రమపడ్డాడు. ఏమనుకున్నాడు? మన సీత అనుకున్నాడు. వెంటనే తేరుకున్నాడు. సీతే కదా, దొరికేసింది. ఆ స్ఫోటయామాస ఇలా చరుచుకున్నాడు జబ్బలు. అంటే వెంటనే గర్వం అనమాట. సాధించా, యురేకా, ఐ గాట్ ఇట్ అన్నాడు అనమాట. ఆనందం మరి. ఆ స్ఫోటయామాస వెంటనే ఎక్కడి నుంచి ఎగిరేసి రాముడికి చెప్పేద్దాం, మీ ఆవిడ దొరికింది. అలాగే అనిపిస్తుంది. మనం ఒకసారి భ్రమలో పడతాం, అయిపోయింది పని అనుకుంటాం, అవలేదు అక్కడ. సుశుంభ పుచ్చం కోతి లక్షణం. తోక అని ముద్దెట్టుకున్నట్ట. కోతి అదే పని చేస్తుంది మరి అని. తోక కదా యా, కోతిని నేను సాధించా, సుగ్రీవుడి దగ్గర నాకు ఖచ్చితంగా డిప్యూటీ సీఎం ఖాయం అనిపిస్తుంది కాసేపు అలాగా. సుశుంభ పుచ్చం ననంద బ్రహ్మానంద పడ్డాట, చిక్రీడ గంతులేశాట, ఆడుకుంటూ తిరిగాట. అక్కడికి ఎక్కడికి ముందు ఆవిడ చూడడం మానేసి ఆ కిటికీ నుంచి ఈ కిటికీ, ఈ కిటికీ నుంచి ఆ కిటికీ తెగదూకేట. జగవు పైకి వెంటనే ఆనందంగా పాట పాడడం మొదలుపెట్టేట బ్రహ్మాండంగా. అందుకని ఆ పాటలు పాడుతున్నట్ట, ఆటలు ఆడుతున్నట్ట. చిక్రీడ జగవు జగామ బయటికి వెళ్ళిపోతే అలాగే వెళ్ళిపోయాడంతే అదే ఆనందం. పిల్లలు గంతులు వేస్తారు చూడండి ఒకసారి. అలాగే వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. అలా గంతులు వేసాట. అంతేకాదు స్తంభానరోగన్ నిపపాత భూమో, అక్కడ పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయట, వాటి మీద పైకి ఎక్కాట కిందికి దిగాట. ఏమంటాడు? అందుకే వాల్మీకి అంటున్నాడు, నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. మొత్తం మీద కోతి అనిపించాడు. కోతి ఎన్ని పనులు చేస్తుందో అన్ని చేశాడు అన్నట్టు. ఒక్కసారి మానవుడు కోతి అయిపోయాడండి. సముద్రం దూకినప్పుడు ఈయన మహాయోగి అయ్యాడు.
బాధ్యతను భుజాల మీద వేసుకున్నప్పుడు బాధ్యత కలిగిన నాయకుడు అయ్యాడు. సముద్రం దూకినప్పుడు మహాయోగి అయ్యాడు. ఇప్పుడు మండోదర విషయం అర్ధానర్థాంతరైన ఆలోచించినప్పుడు నీరసపడి ఏం చేసుకుంటాడో తెలియని మతిలేని వాడు అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ మండోదరుని చూసి సీతని భ్రమపడగానే కోత అయిపోయాడు. మనిషికి ఈ పరిణామాలన్నీ ఉంటాయి. ఒక పని చేస్తుంటే ఇన్ని పనులు, ఇన్ని స్థితులు వస్తాయి. భ్రమలో పడతాం, తేరుకుంటాం, పొరపాటు పడతాం, మళ్ళీ తేరుకుంటాం, బాగుందనుకుంటాం, గర్వపడతాం, అనవసరంగా గర్వపడ్డామే అనుకుంటాం అన్నాడు. అందుకే ఎలా తేరుకున్నాడు, ఎందుకు బయటకు వచ్చాడు అనుకున్నాక ఈ దూకడం, ముద్దెట్టుకోవడం, ఈ చప్పుళ్ళు అన్నీ అయ్యాక ఒక్కసారి ఆలోచించట. నా మతి మండినట్టే ఉంది. కోతే ఎంతైనా మనుషులకుండే ఆలోచన మాకెందుకు ఉంటుంది, ఈవిడ సీతాదేవి అయితే వీడి పక్కన ఎందుకు పడుకుంటుంది అన్నాడు. అదే ఆలోచన. ఇంకా నేను ఇక్కడికి రావడం ఎందుకు పని లేక, సీతాదేవి రావణాసురుడు పక్కన శయనించింది అంటే ఒప్పేసుకున్నట్టే కదా. ఇంకా ఒప్పేసుకున్నావిడికి ఇప్పుడు నేను రాముడి దగ్గరికి వెళ్ళి శుభవార్త చెప్పనా, నువ్వు ఇంకో పెళ్లి చేసుకోమని. ఇందుకోసమా వచ్చింది నేను ఇక్కడ. ఈవిడ సీతాదేవి అయితే ఎక్కడెందుకు పడుకుంటుంది, ఈవిడ సీతాదేవి కాదు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ అయితే ఇంతకంటే మహాపాపం లేదు కాబట్టి వెంటనే వెళ్ళిపోవచ్చు. ఇక రాముడికి ఈ వార్త చెప్పడం కంటే ఆత్మహత్య చేసుకోవడమే మంచిది అని ఆయన అనుకున్నాడు. రాముడు చెప్పిన లెక్క ప్రకారం, నేను సీత గురించి విన్న ప్రకారం సీత చరిత్రలో తేడా ఉండదు, ఖచ్చితంగా ఈవిడ సీత కాదు అన్నప్పుడు మళ్ళీ అనుకున్నట్ట, వీడిల్లు బంగారంగాను ఇంత మంచి స్త్రీని, ఇంత తేజోవంతురాలని, ఇంత పతివ్రతని, ఇంత సౌశీల్యవంతురాలని పక్కన పెట్టిన వీడికి సీతా గీత ఎందుకురా, లేనిపోను గొడవ తప్పితే. అదే మనిషి తన జీవితాన్ని తానే పాడు చేసుకోవడం అంటే బహుశా ఇదే కావచ్చు అనుకున్న పాపం నిరాశ చెందాడు. వెతికాడు, బయటకు వచ్చేశాడు. రాత్రి 2, 3 అయిపోయిందని తెల్లవారు నిద్ర లేకుండా వెతుకుతున్నాడు. ఎక్కడా సీతాదేవి దొరక్కపోతే బాధ వచ్చేసింది. నిరాశలో పడ్డాడు, నిస్పృహలో పడ్డాడు. దీన్నే డిప్రెషన్ అంటారు ఇప్పుడు భాషలో. డిప్రెషన్ కూడా వచ్చింది హనుమంతుడికి. అది కూడా వస్తుంది, దాన్ని ఎలా అధిగమించాలో చెబుతున్నారు. అందుకే ఇది వ్యక్తిత్వ వికాస పాఠం, కేవలం సుందరకాండ కాదు ఇది. నిరాశ వచ్చింది, నిస్పృహ వచ్చింది, కూరుకుపోయాడు. ఓ చెట్టు కింద కూలబడ్డాడు. తోక నోటితో నవ్వులుకోవడం మొదలెట్టాడు. కోపం వచ్చి తన మీద తనకే కోపం. ఓ పెద్ద పేరు, అక్కడ ఓ పెద్ద దర్పం చూపించావు, హనుమంతుడని. ఏం చేసావు ఇక్కడికి వచ్చి? ఇంతవరకు సీత దొరకల. తెల్లారి 3 అయిపోతుంది, అప్పుడే తెల్లారుతుంది కూడా. మళ్ళీ రావణాసుడు వస్తాడు, పారిపోవాలి ఎక్కడి నుంచి, లేకపోతే వాడిని ఎదిరించాలి. ఎందుకు వచ్చిన గొడవ, సీత లేనప్పుడు నాకేం పని అని జీవితం మీద విరక్తి వచ్చిందండి. వచ్చి చెట్టు కొమ్మకేసి చూశాడు. కనపడతాయి అలాంటి వాటికి, అలాంటివే కనపడతాయి. ఇందాక చంద్రుడు చాలా ఉత్సాహపరుస్తున్నట్టుగా కనపడ్డాడు. ఇప్పుడు చెట్టు మించో తీగ వేలాడుతుంది. ఇలా వేలాడుతూ అది ఇలా గాలి కదులుతోంది. నిన్ను వీడని నీడను నేనే, బొమ్మాళి రా బొమ్మాళి నిన్నొదల, బొమ్మాళి నిన్నొదల. అదే లెక్క. మనం నిరాశలో నిస్పృహలో పడిగినప్పుడు పూల తీగలు దెయ్యాల్లా కనపడతాయి. మనం ఉత్సాహంతో ధైర్యంతో ఉంటే అదే పూల తీగలు కళ్యాణమాలల్లా కనపడతాయి. కారణం మన మనస్సు. గమనించండి, మహిమలు ఎప్పుడు విగ్రహాల్లోనూ, క్షేత్రాల్లోనూ, తీర్థాల్లోనూ ఉండవండి. మన మనస్సులో ఉంటుందండి మహిమ అంతా. నువ్వు భావించడాన్ని బట్టి అది జరుగుతుంది. నువ్వు భావించగలిగితే నీ పూజా మందిరంలో ఉండే శిలా విగ్రహం రాముడే. నువ్వు భావించలేకపోతే అది బొమ్మే. అది నీ భావనలో ఉంది. పుణ్యక్షేత్రాల్లో కూడా ఆ విగ్రహాలకు ఆ మహత్తు ఎందుకు వచ్చింది? రామదాసు లేకపోతే భద్రాచలం ఏమిటి, కన్నప్ప లేకపోతే కాళహస్తి ఏమిటి, అన్నమాచార్య లేకపోతే తిరుపతి ఏమిటి? ప్రతి పుణ్యక్షేత్రం వెనకాల ఒక భక్తుడు, ఒక తపస్వి, ఒక ఋషి ఉన్నాడు. మీరు గమనించండి ఆ చరిత్ర. వాళ్ళ వల్ల అవి పుణ్యక్షేత్రాలు అయ్యాయి, కార్యక్షేత్రాలు అయ్యాయి, కానీ దేవుళ్ళ వల్ల కాదండి. వీళ్ళ కృషి వల్ల అయ్యాయి. వీళ్ళని అనుగ్రహించడం కోసం భగవంతుడు అక్కడ శిలా విగ్రహం రూపంలో ఆవిష్కరింపబడ్డాడు తప్పితే దేవుడికి ఆ ప్రాంతం మీద ప్రత్యేకమైన ప్రేమ లేదు. దేవుడికి ప్రేమ తన భక్తుల మీదే ఉంటుంది. చిత్తశుద్ధిగా పనిచేసేవాడి మీద ఉంటుంది, సత్ప్రవర్తన కలిగిన వాడి మీద ఉంటుంది, ఉత్సాహం ధైర్యం కలిగిన వాడి మీద ఉంటుంది. అంచేత మనం దేవుణ్ణి స్వాధీనం చేసుకోవాలి. దైవానుగ్రహం పొందాలి అంటే ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ షడేతి ఎత్ర తిష్టంతి తత్ర దైవోపి తిష్టతి. ఉత్సాహము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమం, చొరవగా దూసుకు వెళ్ళడం, ఈ 6 లక్షణాలు ఎక్కడ ఉంటాయో అక్కడే దేవుడు ఉంటాడు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఇవి ఉన్న చోట వ్యక్తం అవుతాడు. అన్ని చోట్ల ఉన్నాడు దేవుడు, వ్యక్తం అవుతాడు. అది విద్యార్థులకు అర్థమయ్యేలా ఇక్కడి ఉదాహరణతో చెబుతా. దేవుడు విద్యుత్ శక్తి లాంటి వాడు. విద్యుత్ శక్తి అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. ఇక్కడ విద్యుత్తు ఉంది కాబట్టే లైట్లు వెలుగుతున్నాయి, మైకు పనిచేస్తోంది. అన్నిటికీ విద్యుత్తే కారణం. విద్యుత్ శక్తి ఎక్కడుందండి? ఏ ప్రాంతంలో ఉందండి? వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో అంత ప్రాంతం విద్యుత్తు ఉందా లేదా?
వైరింగ్ జరిగినంత ప్రాంతం ఉందిగా, ఒకవేళ లేదని అనుమానం వస్తే వైరు కోసి వేలు పెట్టండి, బాగా వ్యక్తం అవుతుంది. ఉంది కదా. కానీ విద్యుత్ ఎక్కడ వ్యక్తం అవుతోంది? వైరింగ్ ఉన్న చోట ఉంది, కానీ వైరులో వ్యక్తం కావట్లా, బల్బు దగ్గర వ్యక్తం అవుతోంది. ఎందుకని? ఆ బల్బు దగ్గర అది వ్యక్తమయ్యే వ్యవస్థ చేశారు. అక్కడ ఫిలమెంట్ పెట్టి, అద్దం పెట్టి, గాజు పెట్టి, పైన డూము పెట్టి అది వెలిగే ఏర్పాటు చేశారు. అందుకని ఆ తీగలోంచి విద్యుత్ బల్బులోకి వచ్చి వెలుగుతోంది. అంటే బల్బులో వ్యక్తం అవుతోంది. ఉండడం మాత్రం వైరింగ్ జరిగిన ప్రాంతం అంతా ఉంది. అలాగే భగవంతుడు విశ్వమంతా ఉన్నాడు. దేవాలయంలో బ్రాహ్మణులు ప్రతిష్ఠ చేసి బీజాక్షరాల ద్వారా బల్బు పెట్టారు, వ్యక్తమయ్యే ఏర్పాటు చేశారు, అది వ్యక్తం. అంతే తప్ప దేవాలయంలో మాత్రమే దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఆ లైట్లు విద్యుత్ వల్ల వెలుగుతున్నాయి, గమనించండి. ఈ మైకు విద్యుత్ వల్ల పనిచేస్తోంది, కానీ నేను విద్యుత్ వల్ల పనిచేయట్లేదే. ఇవి లేకపోయినా నేను మాట్లాడగలనే. నాలో కూడా ఒక విద్యుత్తు ఉంది, ఆ శక్తియే నా చేత మాట్లాడిస్తోంది, అది కూడా దైవస్వరూపమే. సృష్టి అంతా విద్యుత్ శక్తి వ్యాపించి ఉంది. అలాగే సృష్టి అంతా భగవత్ శక్తి వ్యాపించి ఉంది. భగవంతుడు అని మాటికి ఈ పుల్లింగం చేర్చి మాట్లాడడం వల్ల మొగాళ్ళ గురించి ఎలా ఆలోచిస్తున్నామో దేవుడి గురించి కూడా ఆలోచిస్తున్నాం. దేవుడు పురుషుడు కాదు, స్త్రీ కాదు, అలాగే నపుంసకలింగం కాదు. తత్ అన్నారు. తత్ అంటే సర్వనామం, అది అని అర్థం. అక్కడ అది ఒక శక్తి, భగవత్ శక్తి. అది అంతటా ఉంది, చెబుతున్న వాళ్ళు ఉంది, వింటున్న వాళ్ళు ఉంది. మీకు నాకు మధ్యలో ఉన్న శూన్యంలో కూడా అదే ఉంది. అక్కడ శూన్యంగా వ్యక్తం అవుతోంది, అక్కడ కెమెరాగా వ్యక్తం అవుతోంది, అక్కడ దాన్ని తీసే వ్యక్తిగా వ్యక్తం అవుతోంది. నిన్నటి నుంచి చూస్తున్నా నేను 3 రోజులుగా. ఆ అమ్మాయిలందరూ అలా నిలబడే ఉన్నారు కదండి, ఎంత శక్తి అండి. వాళ్ళకి నమస్కారం. వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళు చేయడం కోసం పెద్దలు చెప్పిన ప్రకారం అలాగా నిలబడ్డారు కదండి, దీపస్తంభాల్లాగా వెలిగిపోతున్నారు ఒక్కొక్కళ్ళు పొన్నమి సందమామల్లాగా. మరి మనకు మళ్ళీ వాళ్ళు కూర్చోలేరా? మనం ఇచ్చిన బిస్కెట్లు టీలు వీళ్ళు దాగినట్టుగా వాళ్ళు దాగలేరా? వాళ్ళు బిస్కెట్లు టీలు మొదలు పెడితే వాళ్ళ పని వాళ్ళు చేయలేరు. వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు ఆ పనే చెయ్యాలి. ఈ కెమెరా వాడు అలా కూర్చొని దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రసంగం బాగుంది అంటే క్యాసెట్ అయిపోతుంది, మార్చుకోవాలి. ప్రసంగం మైకంలో పడిపోకూడదు. ప్రసంగం ఎంత ఆసక్తిగా ఉన్నా తాను చేసే పని సరిగ్గా వస్తుందో లేదా, యాంగిల్ బాగుందా లేదా అన్నీ చూడాలి. ఆయన ఎలా తీస్తున్నాడో నేను పట్టించుకోకూడదు, నా పని నేను చెయ్యాలి. మధ్యలో ఆయన బాగా తీయే, ఇంకా 4 ప్రోగ్రాములు వచ్చేలా తీయే, ఆడాళ్ళకి బాగా నచ్చేలా చూడే అంటే అసలు సుందరకాండ ఆగిపోతుంది ఇక్కడ. అప్పుడు బందరకాండ అవుతుంది. ఇక్కడ ఆడాళ్ళకి నచ్చడం, మొగాళ్ళకి నచ్చడం పెద్ద విషయమా? అంటే నా పని నేను చెయ్యాలి, ఆయన పని ఆయన చెయ్యాలి, ఆ నిలబడిన వాళ్ళు ఆయన పని ఆయన చేయాలి. మీరు ఏ పని చేయకూడదు, కేవలం వినాలి, లేకపోతే నడవదు కదా. ఇప్పుడు ఇందులో గొప్పవాడెవడు తక్కువవాడెవడండి? అంతా ఒక వ్యవస్థ నడుస్తోంది అంతే. అంతా దైవస్వరూపమే, ఎవరి పని వాడు చేస్తున్నాం. ఇది హిందూ దేవాలయ నిర్మాణం. అందుకని భగవంతుడు దేవాలయంలో వ్యక్తం అవుతాడు. అది కూడా మళ్ళీ ఒక అనుమానం వస్తుంది, ఇతర మతాల్లో ఒక్కరే దేవుడు అండి, హిందూ ధర్మంలో రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవారు, అయ్యప్ప, ఇంతమంది ఎందుకండి అన్నారు. విద్యుత్ లైట్లన్నీ ఒకలాగే ఉన్నాయమ్మా, అజ్ఞానం. ఇది ఫ్లడ్ లైట్, ఇంకో చోట బెడ్ లైట్. అన్ని లైట్లు ఎందుకు? బెడ్రూమ్ లో బెడ్ లైటే ఉండాలి, ఇక్కడ ఫ్లడ్ లైటే ఉండాలి. ఇక్కడ బెడ్ లైట్ ఉంటే నేను కనపడను, అక్కడ ఫ్లడ్ లైట్ ఉంటే నిద్ర పట్టదు. వెలిగే విద్యుత్ బల్బులో ట్యూబ్ లైట్ వేరు, చిన్న లైట్ వేరు, ఫ్లడ్ లైట్ వేరు, బెడ్ లైట్ వేరు, ఇన్ని ఉన్నాయి కదా. అలాగే దేవతలు అనుగ్రహించే వాళ్ళు రాముడు వేరు, కృష్ణుడు వేరు, శివుడు వేరు, లెక్కల్లో కడితే అంతా ఒకటే. ఇదే భిన్నత్వంలో ఏకత్వం. ఇది బహుళ ఆరాధనా విధానం. ఇప్పుడు ప్రపంచంలో ఉండే అన్ని ధర్మాల కంటే ఇంత భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపిస్తున్న హిందూ ధర్మం గొప్పది అని నేను ప్రకటిస్తే కాదనే వాళ్ళు ఎవరండి అని వెంటనే తేరుకున్నాడు. ఇంకెక్కడ ఉండకూడదు అనుకున్నాడు, కానీ నీరసం వచ్చేసింది. అప్పుడు ఆ తీగ వేలాడుతుంది కదండి, వేలాడుతున్న తీగ చెప్పానుగా, నిన్ను వీడని నీడను నేనే అంటే దా వేసుకో, ఊరేసుకో, వచ్చేయి అంతే అనిపించింది. లాభం లేదు. ఎందుకంటే సీతాదేవి లేకుండా నేను వెళ్ళాననుకో, రాముడు చచ్చిపోతాడు, ఉండడు. రాముడు చనిపోయాడు అనుకో, విపరీతమైన ఆలోచనలు వచ్చేసాయి. ఆయన కూడా కౌన్సిలింగ్ లేదు, మరి ఎవడో లేడు అక్కడ, సైకాలజీ వాడు. రాముడు చనిపోయాడు అనుకో, లక్ష్మణుడు కూడా చనిపోతాడు. రాముడు లక్ష్మణుడు చనిపోయిన తర్వాత ఆ వార్త తెలవగానే భరతుడు చనిపోతాడు. భరతుడు కూడా చనిపోతే కౌశల్య, సుమిత్ర, కైకేయి, మొత్తం ఈ ప్రపంచం అంతా వేసేసాడు ఈయన ప్లాన్. సరిగ్గా మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇలాగే ఆలోచనలు వస్తాయి. ఇప్పుడే ఆత్మహత్యలు జరుగుతాయి. రాష్ట్రంలో వారం రోజులుగా వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలకి ఈ ప్రవృత్తే కారణం. దానికి సుందరకాండ సమాధానం చెప్పింది. బహుశా ఆ విద్యార్థులు, ఆ పిల్లలు ఎవరో అమాయకంగా చనిపోయిన వాళ్ళకి ఈ మాటలు వినగలుగుంటే వాళ్ళు బతికేవారేమో అనిపిస్తోంది నాకు ఇప్పుడు కూడా. ఆత్మహత్య తప్ప ఇంకో మార్గం లేదా? ఆలోచన రాదా? సుందరకాండ చదివితే పనులు అవుతాయి, ధైర్యం వస్తుంది. ఇందుకే అవుతాయమ్మా, ఊరికే పారాయణ చేస్తే కాదు, అక్కడ అర్థం చేసుకోవాలి. అందుకని ఆయన కాసేపు ఆలోచించాడు. అబ్బే
చచ్చిపోతే ఎలాగా? వినాశే భగవో దోషాగ జీవన్ భద్రాణి పశ్యతి, వినాశే భగవో దోషాగ జీవన్ భద్రాణి పశ్యతి, తస్మాత్ ప్రాణం ధరిష్యామి ధ్రువో జీవిత సంగమక అని నిర్ణయించుకున్నాడు. చచ్చిపోవడం ఏంటి? ఆలోచన వస్తే పోవడమేనా? పోవడానికి ఆయన ఇక్కడికి వచ్చింది అది ఆలోచన. ఎందుకంటే అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడానికి వేరే మాస్టర్ ఎవరు లేరు. అక్కడ రావణాసుడి దగ్గరికి వెళ్ళి నాకు చనిపోవాలని తథాస్తు అంటాడు, వాడు సొమ్మేం పోయి. ఎవడున్నాడండి అక్కడ? రాక్షసుల లంకలో. తనకి తానే చెప్పుకోవాలి. అంటే జీవితంలో కొన్ని దశల్లో భయంకరంగా మనం ఒంటరిగా మిగిలిపోతామమ్మా. ఆడవాళ్లవేనా, పెద్దవాళ్లవేనా, చిన్నవాళ్లవేనా, ఎవరివేనా, ఎవ్వరూ మనకి సాయం చేయడానికి ఉండరు. నీ గుండెల్లోంచి, లోతుల్లోంచి దైవశక్తిని నువ్వు తోడుకోవలసిందే. నీకు నువ్వు హనుమంతుల్లా ఆ డిప్రెషన్ నుంచి, ఆ నిరాశ నుంచి బయటపడవలసిందే. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. మహాకవి శ్రీశ్రీ అంటాడు, నా పెద్ద బిడ్డకి పెట్టుకున్నాను పేరు ఆయన కవిత్వం మీద నాకు ఇష్టంతో. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరిచి నిదురపోకుమా. ఏదీ తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి, అది ఏ జీవితం అంటాడు. ఏది నీ దగ్గరికి రాదయ్యా. అగాధము జలనిధిలోన అణిముత్యమున్నట్టులే, శోకాలా మడుగున దాగి సుఖమున్నదిలే. అగాధమైన సముద్రంలో లోపల ఆణిముత్యాలు లేవా? అలాగే నీకు దుఃఖం వస్తే ఆ దుఃఖం మడుగు లోపంలోకి వెళ్ళు, ఇంకా లోపలికి వెళ్ళు, ఇంకా లోపలికి వెళ్ళు. ఖచ్చితంగా రత్నం దొరుకుతుంది నీకు. ఆ దుఃఖంలోనే ఉండు, కదలకు, దాన్ని అనుభూతి చెందు. ఎంతవరకు వస్తుందో రాని, అలా దృఢంగా ఉండు. ఖచ్చితంగా దుఃఖం మనం చూసి భయపడి పారిపోవాలి. ఆత్మహత్య చేసుకుంటే వాడు భారతీయుడు ఎందుకు అవుతాడండి? పిరికివాడు ఎందుకు అవుతాడండి? ఇంత సాహిత్యం ఉండగా దీన్ని చదవకపోవడం, చెప్పవలసిన విధంగా చెప్పకపోవడం. మీకు ఏదైనా సమస్య వస్తే ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయండి, మీ పనులన్నీ అవుతాయి. నీరసం వస్తుంది, ఏమీ కాదు. నేను మొహమాటం లేకుండా చెబుతా. మీకు కాదు, ఆంజనేయ స్వామి కూడా నీరసం వస్తుంది, విసుగొచ్చి. అవతల బోరా అబ్బాయి అంటాడు ఆయన. ఏమిటి నీ పని అవజేయడంలో ఆయనకి ఏమిటంత అనుగ్రహం? పరిగెట్టుకుని నువ్వు 108 సార్లు కాదు 1000 సార్లు తిరిగిన ఆయన పని అవ్వడానికి ఆయనే ఇంత యాత్ర పడితే మన పని అవ్వడానికి మనం ఎంత యాత్ర? కాస్త తార్కికంగా ఆలోచించండి. దేవుడు ఊరికే మన మీద దయ చూపించేలా అన్ని పనులు చేస్తాడండి. ఆయనకి ఏం పని అండి? ఎందుకు చేస్తారండి అలాగా? ఆంజనేయ స్వామి అనగానే సుందరకాండ అది నువ్వు చదువుతావు. అందుకని ఆయన ఆలోచించాడు, వినాశే భగవో దోషాక, చచ్చిపోతే ఏముంది అనుకున్నాడు. జీవన్ భద్రాణి పశ్యతి, జీవిస్తే ఎప్పటికైనా శుభాలు చూడగలుగుతాం. ఇటీవల 5-10 ఏళ్లుగా రాష్ట్రంలో ఇటు జరిగిన అనేక ఉద్యమాల్లో ఎంతో మంది వెళ్ళిపోయారండి. అమాయక ప్రాణులు. నాయకులు పదవులు అనుభవిస్తున్నారు, విద్యార్థులు బలైపోయారు కదండి అన్యాయంగా. వచ్చిన రాష్ట్రాలు పదవులు అనుభవిస్తున్న వాళ్ళు నాయకుల, విద్యార్థులు బలైపోయారు కదండి అన్యాయంగా కిరసనాయిల డబ్బాలు పెట్టి కాల్చేసుకుని. మరి వాడు అనుకున్న దాన్ని వాళ్ళు చూడగలిగారా? అది చూడాలంటే ఉండాలి కదా. అదే సుందరకాండ. జీవన్ భద్రాణి పశ్యతి. అందుకని తస్మాత్ ప్రాణాం ధరిష్యామి, అందువల్ల నేను ప్రాణాలు ధరించే ఉంటాను, బతికే ఉంటాను. ధ్రువో జీవిత సంగమః, బతికి ఉంటే ఎప్పటికైనా విడిపోయిన మనుషులు కలిసే అవకాశం ఉంది. మా అన్నయ్య ఎప్పుడో 7771 1971 జూలై 7వ తారీఖుని వెళ్ళిపోయినప్పుడే 21 ఏళ్ల కొడుకు వెళ్ళిపోయాడు కదా అని మా అమ్మ అనుకుని ఆ మర్నాడు ఆ తర్వాత ఆవిడ ఆత్మహత్య చేసుకుని ఉంటే మమ్మల్ని ఎవరు పెంచేవారండి? తర్వాత పుట్టిన వాళ్ళ మా గతి ఏమయ్యేదండి? ఇప్పుడు గరికిపాటి నరసింహారావు అనే సహస్రావధాని ఈ దేశానికి దక్కేవాడా? ఇలా మాట్లాడగలిగేవాళ్ళ? ఆ తల్లి బతుకుంది కాబట్టి, ధైర్యంగా మమ్మల్ని పెంచింది కాబట్టి, ఆ తర్వాత నేను చేసిన అవధానాలు, నేను పొందిన బిరుదులు, నేను పొందిన సన్మానాలు అన్ని నిన్నమొన్నటి వరకు తన కళ్ళతో చూసింది కాబట్టి, ఓ జీవితంలో దుఃఖాలే కాదు సుఖాలు కూడా చాలా ఉన్నాయి. నా బిడ్డకి ఎంత పేరు వచ్చింది, అందరూ నా బిడ్డ కోసం వచ్చి నాకు దండం పెడుతున్నారు అని ఆవిడ సంతోషించిందా లేదా అండి? ఆత్మహత్య చేసుకుంటే ఇవి జరుగుతాయా? బ్రతికి ఉంటే వ్యాపారంలో నష్టం వచ్చుగాక, ఉద్యోగం ఊడిపోవుగాక, సంసార బంధం విచ్ఛిన్నమైపోవుగాక, భయంకరమైన అనారోగ్యం కమ్మెయ్యునుగాక, మనంతట మనం ప్రాణం తీసుకునే అవకాశం లేదు. అది ఆత్మహత్య శాస్త్రరీత్యా కూడా మహాదోషం. బతికి ఉండవలసింది. శుభం జరిగే అవకాశం ఎప్పుడూ ఉంది. అలా అనుకోగానే ఆయనకు ఒక ఆశ కలిగింది. ఇక్కడ కాకపోతే ఇంకో చోట వెతకాలి, ఇలా అనుకుంటే ఎలాగా అని వెళ్ళాడు. అశోకవనంలో ప్రవేశించాడు. వెళ్లవలసిన చోటకి వెళ్ళాడు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలక రాజా జయతు సుగ్రీవో రాఘవేణాభిపాలితక.
అని రామునికి, లక్ష్మణునికి, సీతాదేవికి అందరికీ నమస్కారం చేశారు. నమోస్తు రుద్రేంద్ర యమానిలేప్యక, నమోస్తు చంద్రార్క మరుద్గణేప్యక, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చతస్యై జనకాత్మజాయే. అమ్మా, మీరు దేవీ దేవతలు, మీరు దొరకాలంటే దొరుకుతారు కానీ మేము వెతికితే దొరుకుతారా? నన్ను అనుగ్రహించు తల్లి అని అమ్మవారిని ప్రార్థన చేశాడు, నమస్కారం చేశాడు. అశోకవనంలోనే తపస్సు చేశాడు. అప్పటికి తెల్లవార వస్తోంది. అక్కడ ఒక వృక్షం ఉంది. ఆ వృక్షం కింద శింశుపా వృక్షం, ఏరుడు చెట్టు అంటారు తెలుగులో. దాని కింద సీతాదేవి కూర్చొని ఉంది. అక్కడికి ఎవరో వస్తున్న అలికిడవుతోంది. దాంతో హనుమంతుడు ఆలోచించాడు, ఈవిడెవరో చూస్తుంటే విచిత్రంగా ఉంది, ఈవిడ సీత కాదు కదా, ఏమో ఎలా బక్క చిక్కిపోయి ఉంది, మలినమైపోయింది వస్త్రం, ఈవిడెలా అవుతుంది అనుకున్నాడు. కానీ చూడగానే దూరం నుంచి చూస్తే ఆవిడ సీతే అనే నమ్మకం కలిగింది. కారణం ఆవిడ ఎలా ఉందో విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతున్నాడు. ఆకృతి రామచంద్ర విరహాకృతి, ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బమ తీరు స్వామి చాపాకృతి, కన్బమ తీరు స్వామి చాపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, సర్వ కైశికమందు రామదేహాకృతి, ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బమ తీరు స్వామి చాపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశికమందు రామదేహాకృతి, సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి, సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి, కూరుచున్న విధమంతయు సీత కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తియై. ఆవిడ ఆకారం ఎలా కనపడుతుంటే రామచంద్రుడి నుంచి విరహం, విరహం అనేది ఒక ఆకారం ధరిస్తే ఎలా ఉంటుందో సీత అలా ఉంటుంది. అది కూడా భగవద్ విరహం. జీవుడు ఒకడు తనలో నాకు దేవుడు కావాలి, నాకు దేవుడు కావాలి, నాకు దేవుడు కావాలి అని తప్పించిపోతూ ఉంటే ఆ విరహం ఒక ఆకారం ధరిస్తే, ఒక బాపు గారు లాంటి చిత్రలేఖకుడు ఉండి దానికి ఒక బొమ్మ వేస్తే అది సీత అన్నారు విశ్వనాథుడు. రామ విరహం ఆకారం ధరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అందుకే ఆవిడ కనుబొమ్మలు, సాధారణంగా స్త్రీల కనుబొమ్మలని ధనుస్సుతో పోలుస్తారు. ఎందుకంటే విల్లు ఇటుపక్క ఇలా పైకి ఉంటుంది ఎస్ ఆకారంలో, కింద కూడా ఎస్ ఆకారంలో ఉంటుంది. కనుబొమ్మలు కూడా అంత అందంగా ఉంటాయి. మనం ఏమీ గీసుకోకుండా రంగేసుకోకుండా ఉంటాయి. ఇటీవల వాటికి కూడా మేకప్లు మొదలెట్టారు. మొత్తం కృత్రిమ దేహాలు తయారయ్యాయి. ఇదివరకు పెదవులకు మాత్రమే పూసేవారు, ఇప్పుడు సర్వాంగాలకి పూసేస్తున్నారు మొత్తం అంతా. అసలు మనుషులను పోతున్నా విచిత్రంగా. పెదవులకు కూడా రంగు పుయ్యకూడదమ్మా, అవి సహజమైన రంగులో ఉంటే బాగుంటాయి, పుయ్యకూడదని వాడే చెబుతున్నాడు. దాన్ని లిప్స్టిక్ అంటారు. లిప్స్టిక్ అంటే అర్థం ఏమిటి? పుయ్యగా 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 లిప్పు స్టిక్ అయిపోతుందని అర్థం. ఈ చలికాలం పెదవులు చిట్లిపోతూ ఉంటాయి. వేరే మందు ఏమీ అవసరంగా పొద్దున్న లేవగానే చల్లటి నీళ్లతో ఆ పెదవుల్ని తుడవండి. రోజుకో 3-4 సార్లు చల్లటి నీళ్లతో ఆ పెదవులను తుడవండి. దొండపళ్ళల్లా అందంగా ఉంటాయి. ఏమీ చేయక్కర్లేదు. దానికో రంగు పూసేసి హంగామాలు చేయకూడదు, పాడైపోతాయి. కెమికల్స్, రసాయనాలు అవన్నీ, అవి నోట్లో కడతాయి, అనారోగ్యాలు కూడా. ఇప్పుడు పెదవులకు కాదు, విచిత్రంగా మా టీవీలో చూస్తున్నాం యాంకర్లని కనురెప్పల మీద కూడా రంగేస్తున్నారు వెళ్లిళ్ళు బంగారంగా. రెప్ప మీద రంగేదికండి పని లేక, అది కూడా చూడలేం. అందుకే ఆ మేకప్ తీసిన తర్వాత ఎప్పుడైనా కనపడితే తలంచుకుంటాను నేను, చూడలేవరు, భయంకరంగా ఉంటారు. అంత రంగు వేయకపోతే మామూలుగా ఉన్నట్టే ఉంటారు. పైగా మా కర్మ కాలేదు, మాకు వేస్తున్నారు ఆ రంగులు, వద్దు బాబు ఉంటుంది. టీవీలో కనపడడం పాపం అంతే. ఇంకా ఓ గంట సేపు కూర్చోబెట్టి రుద్దేస్తాడు అక్కడ. మళ్ళీ వాడు తీయడు, అదో సెంటిమెంట్. వేసిన రంగు తీయకూడదు, మరి ఎవడు తెస్తాడో ఇదో సంత, మళ్ళీ మేమే తుడుచుకోవాలి ఇక్కడ. నాకెందుకురా ప్రవచనం చెప్పేవాడికి రంగంటే కుదరదండి, మీరు అలా కూర్చోండి అని గుద్దేస్తాడు అంతే శుభ్రంగా. అలాగే మానేద్దామా మొండికేసింటే ఒక ఇబ్బంది ఉందండి. ఈ ఫ్లడ్ లైట్ల కాంతికి తట్టుకోవాలంటే రంగు ఉండాలండి, లేకపోతే శరీరం దెబ్బతింటుందండి, అదో సమస్య అక్కడ. లేకపోతే పొద్దున్న 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 10 భాగాలు ఏకదాటిగా భారతం చెప్పినా, నవజీవన వేదం చెప్పినా మొత్తం 5 గంటలు ఏకదాటిగా మాట్లాడాలి. ఈ కాంతి ఇలా పడుతుంటే శరీరం దెబ్బతినేస్తుంది. ఆ మేకప్ కొంత కాపాడుతుంది, అందుకని తప్పదు ఒప్పుకోక. ఇన్ని రకాల పూస్తూ ఉన్నవి, ఇవన్నీ శరీరానికి నష్టమే. కన్బొమ్మ తీరు స్వామి చాపాకృతి, ఆవిడ కనుబొమ్మలు రాముడు ధనుస్సులా ఉన్నాయట. కన్నులన్ ప్రభు కృపాకృతి, ఆవిడ కళ్ళల్లో రాముడిలో ఉండే దయ కనపడుతోందట. కైశికమందు రామ దేహాకృతి, ఆవిడ జుట్టు ఎలా ఉంది, ఇంత పొడుగు జడ ఇలా వెనక్కి వేలాడుతూ ఉంటే రాముడు నీలమేఘశ్యాముడు నల్లగా ఉంటాడు, రాముడే ఆవిడ వెనకాల జడ రూపంలో వేలాడుతున్నాడేమో అన్నట్టుగా ఉందట. ఇంకెక్కడికి పోయాడు రాముడు, ఆవిడ వెనకాల ఉన్నాడు. కైశికమందు రామ దేహాకృతి, అంతేకాదుట సర్వదేహమున ఎందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి.
మొత్తం దేహం అంతటా రఘువంశ రాజుల కోడలు ఎలా ఉంటుందో అలా ఉందిట. అంతేకాదు కూర్చున్న విధం అండి 6 నెలలైంది. రోజు వచ్చి వాడు ఏడిపిస్తూనే ఉన్నాడు, మాయవేషాలు వేస్తూనే ఉన్నాడు. అన్నం తినలేదా తల్లి, వస్త్రం కూడా మార్చుకోలేదు, పరమ నీరసంగా ఉంది, చాలా బాధతో ఉంది. ఆత్మహత్య ప్రయత్నాన్ని ఆవిడ కూడా చేసింది, కానీ తప్పించుకుంది అక్కడి నుంచి. ఇది పద్ధతి కాదు, ఈ జన్మలోనో చేసిన పాపాల వల్ల నాకు ఈ దుఃఖాలు వచ్చాయి, ఇవేవో ఈ జన్మలో అనుభవించేస్తే పోతుంది, మళ్ళీ ఇంకో జన్మకెందుకని అనుభవించింది పాపం. అదే మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. అంత బతుకున్నందుకు ఇప్పుడు ఆవిడకి మంచి రోజులు వచ్చి హనుమంతుడు కనబడ్డాడు ఎదురుగా. అందుకని ఆవిడ ఇప్పుడు ఎలా ఉందంటే నాకు శుభం జరుగుతుందనే నమ్మకం ఆవిడకు ఉంది. కాబట్టి రావణాసురుడు వచ్చి ఏదో మాట్లాడుతున్నా సరే ఆవిడ కూర్చున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి అయి, రాముడు ప్రతిజ్ఞ చేస్తే ఎంత స్థిరంగా దృఢంగా సత్యంగా ఉంటుందో అంత బెంకంగా కూర్చుంటుందండి. ఎక్కడా సడలింపు లేదు. అది రాముడు ప్రతిజ్ఞ. రాముడు మాట ఇస్తే తప్పే సమస్య లేదు. సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిగితే సుగ్రీవుడు పిలిచాడు, అయ్యా రామచంద్ర, నీ వల్ల నేను రాజునయ్యాను, మా వారిని చంపి నన్ను రాజును చేసావు, నీ చేత్తో ఆ కిరీటం పెడితే బాగుంటుంది, నువ్వు కిష్కింధ నగరానికి రా, గంగానది జలాలు తీసుకొస్తాం, కావేరీ నది జలాలు తీసుకొస్తాం, నాకు కాస్త అభిషేకం చేసి నీ చేత్తో కిరీటం పెట్టంటే రాముడు ఏమన్నాడో తెలుసా? ప్రతిజ్ఞ. సుగ్రీవా, మరోలా అనుకోకు, నేను వనవాసం చేస్తానని చెప్పాను, కిష్కింధకు వస్తే వనవాసం ఎలా అవుతుంది? అది పట్టణం. ఎంత ప్రతిజ్ఞ చూడండి పద్ధతి. నగరాల్లో అడుగు పెట్టకూడదు, వనవాసమే చెయ్యాలి. అందువల్ల నేను రాను. ఓ పని చేయి. మళ్ళీ ఆయన బాధపడితే మరి ఆయన ఏమైనా అనుకుంటాడు కదా. అందుకని నాకు సాటివాడు, నా అంతటి వాడు, మా తమ్ముడిని పంపిస్తున్న లక్ష్మణుణ్ణి, ఆయన నీకు కిరీటం పెడతాడు. ఇది రాముడి యొక్క నీతి, నిజాయితీ, ప్రతిజ్ఞా పాలన. అక్కడికి సుగ్రీవుడు అన్నాడు, మీడియా వారు ఎవరూ లేరు, మీరు రావచ్చు అన్నాడు. మనకు అలాంటివి కుదరవని చెప్పి, ఇప్పటి వాళ్ళైతే అంతే, ఎవరు చూడకపోతే ఏదైనా చేసేయచ్చు. రాముడు అలా చేయడమ్మా. ఆయన ప్రతిజ్ఞ ఎంత స్థిరంగా ఉంటుందో ఆవిడ కూర్చున్న విధానం అంత స్థిరంగా ఉంటుంది. మామూలే రావణాసురుడు వచ్చాడు, హనుమంతుడు చూస్తూనే ఉన్నాడు, వాడు క్యాసెట్ వేస్తున్నాడు, ఐ లవ్ యూ క్యాసెట్ వాడేస్తున్నాడు. వాడి క్యాసెట్ వాడుకుంటుందిగా, ఆకలి ఉండదు దాహం ఉండదు నిన్ను చూస్తుంటే అని వాడి పాటలు వాడు పాడుతాడు. సీతాదేవి అలాగే కూర్చుంది. పైగా వాడు మొహం చూడడం ఇష్టం లేక అడ్డు పెట్టుకుంది. దేన్నో తెలుసా? ఒక గడ్డి పరక అడ్డం పెట్టుకుంది. అదిగో సీతాదేవికి రావణాసుడు మొహం చూడాల్సిన అవసరం లేకుండా అడ్డు పెట్టుకున్న గడ్డి పరక మా ఇంటి పేరు అయింది కాబట్టి ఇవాళ ఇంత సంతోషంగా హాయిగా ఉన్నాం. గరికపాటి అంటే గడ్డి పరకమ్మ, ఏముంది అందులో? కానీ ఆ సీతాదేవికి ఉపయోగపడగలిగాం. ఆ పరమ పవిత్రమైనటువంటి సాధ్వి చేత్తో మమ్మల్ని ముట్టుకున్న కారణంగా ఆవిడ సౌశీల్యాన్ని కాపాడడానికి ఆ దుర్మార్గుడు ముఖం చూడాల్సిన అవసరం లేకుండా కాస్త తెరలాగా ఉపయోగపడడం కారణంగా ఈ గరికపాటికి ప్రపంచమంతా ఇంత ఖ్యాతి వచ్చింది. అలా అడ్డం పెట్టుకుని మాట్లాడి అప్పుడు చూశాడు, ఇంత ఖచ్చితంగా తిరస్కరిస్తోంది, ఈ ముఖకాంతి కలిగి ఉందంటే ఈవిడు సీతే, అనుమానం లేదు అని. రావణాసురుడు వెళ్ళిపోయే వరకు ఆగాడు. వచ్చాడు. ఆశ్చర్యం అండి, లాజిక్, తర్కం. హనుమంతుడు సీతతో ఏ భాషతో మాట్లాడాడు? సీతతో ఏ భాషలో మాట్లాడాడు? వాల్మీకి ధ్వని ప్రకారం చెబుతారు, దాన్ని విశ్వనాథ వారు పట్టుకున్నారు. మైథిలీ ప్రాకృతం అనే భాషలో మాట్లాడాడు. హనుమంతుడు నవవ్యాకరణ పండితుడు. 9 రకాల భాషలు, దాని ఉపభాషలు ఆయనకి తెలుసు. ముందే సూర్యుని దగ్గర, ఇతరుల దగ్గర నేర్చుకుని ఉన్నాడు. వ్యాకరణానికి ఇంద్రుడు మూల పురుషుడు. ఇంద్రుడికి వ్యాకరణం నేర్పినవాడు సూర్యుడు. ఆ సూర్యుడి దగ్గర హనుమంతుడు వ్యాకరణం నేర్చుకున్నాడు. ఆయనకి భాషలు బాగా వచ్చు. అందుకని ఏ భాష మాట్లాడితే సీతాదేవికి అర్థమవుతుందని ఆలోచించాడు. ఆవిడ మిథిలా నగరానికి చెందిన రాజకుమార్తె. మిథిలా నగరంలో వాడుకలో ఉండేది ప్రాకృతం, రాజు పండితులు మాట్లాడేది సంస్కృతం. ఆ ప్రాకృత భాష ఆయనకు వచ్చిన కాబట్టి ఆ భాషలో మాట్లాడాడు. స్వామి ఇచ్చినటువంటి ఉంగరాన్ని ఆవిడకి చూపించాడు. అప్పుడు ఒక్కసారి ఆవిడ రాముడిని తలుచుకుంది. విద్యార్థులకు ఉపయోగపడడం కోసం, పెద్దవాళ్ళు ఆనందించడం కోసం ఒక్క మాట చెబుతున్నా, హనుమా, నేను ఎందుకు రాముడి కోసం ఇంత బాధపడుతున్నానంటే కేవలం భర్త అని కాదయ్యా, మా మధ్య ఉన్న అనుబంధం భార్యాభర్తలు, యజమాని దాసి, ఈ మాటలు కావయ్యా. మా ఎప్పటి ప్రేమ కథ వ్యాయతి శలయేళ్లులెరుగు అద్రులెరుంగున్. మా ఎప్పటి ప్రేమ కథ వ్యాయతి శలయేళ్లులెరుగు అద్రులెరుంగున్. నా ఇప్పటి దుఃఖ కథ వ్యాయతి ఈ అబ్ధి ఎరుగు ఆకాశమెరుగున్. మనిషి విచిత్రమైన మనస్తత్వం చూడండి. అమ్మవారు ఎలా మాట్లాడుతుందో విశ్వనాథ వారి పద్యంలో. రాముడు నేను ఎంత ప్రేమగా ఉండేవాళ్ళం అంటే ఉండేవాళ్ళు నిజంగానే. ఒక మాట మనం తెలుసుకోవాలి సరదాకి. ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు అంటే 13 ఏళ్లు గడిపారు కదండి, 14వ ఏడు కదా ఇవన్నీ వచ్చిన కష్టాలు. ఈ 13 ఏళ్లు కూడా సీతాదేవి మార్నింగ్ వాక్ అని లాక్కెళ్ళిపోయేది, కాలక్షేపం.
కొండలు కోనలు సరస్సులు చెరువులు అన్నీ తీసుకెళ్లిపోయేది. ఎక్కడైనా చెరువులో తామర పూలు కనపడగానే నాకు అవి ఇష్టం, నువ్వు తే, నా కోసం తే అంటే పోనీ రాముడు చస్తున్నావు రోజు తేలా, కానీ ఎవడో అసిస్టెంట్ పెట్టేవాడు కాదు, లక్ష్మణుని తెమ్మనేవాడు కాదు. భార్య కోరినటువంటి సరసమైన కోరికని భర్త స్వయంగా నెరవేర్చాలి. అప్పుడు భార్యకి చాలా ఆనందంగా ఉంటుంది. నౌకర్లను పెట్టాం కదా, వంట మనిషిని పెట్టాం కదా, ఎంతమందిని పెడితే నువ్వు దేనికి ఎక్కడ పని లేక. భార్య ఎప్పుడు భర్త సాన్నిధ్యాన్ని కోరుకుంటుంది. ఆవిడతో గడపాలి, ఆవిడతో ఉండాలి, ఆవిడతో సరసం ఆడాలి. నీకు అన్ని సౌకర్యాలు కల్పించాం కదా, నా బిజినెస్ లను చూసుకోనివ్వచ్చు కదా. ఇది భార్యతో మాట్లాడే విధానం కాదు. సంసారం పాడైపోతుంది ఖచ్చితంగా. భార్య భర్త సంపద కంటే ఎక్కువగా భర్త సమయాన్ని కోరుకుంటుంది. పిల్లలైనా అంతే. అది రామాయణం నుంచి మనం నేర్చుకోవాలి. తామరపూలు దే అనగానే రాముడు వెంటనే గోచి బిగించి దిగిపోయేవాడు చెరువులో సీత కోసం. వెళ్ళిపోయి 4 తామరపూలు పట్టుకొచ్చాట. కల్పవృక్షంలో చెబుతారు రాముడు విశ్వనాథ్ వారు. ఆవిడ వెంటనే ఆడవాళ్ల మనస్తత్వం చూడండి విచిత్రంగా. మీకెలా తెలుసు అనకంటే మనకు అన్నీ తెలుస్తాయి. ఆ తామరపూలు తెచ్చాట. తెచ్చి సీత ఇలా పెట్టుకుంది. ఈ బొగ్గను 2 ఈ బొగ్గను 2 పెట్టి బాగున్నాయా బాగున్నాయా అడుగుతారు. ఆడవాళ్ల మనస్తత్వం. మగాడైతే అడగడం, బాగుందని వాడు తెలుసు, లేకపోతే చెప్పడం. అందుకే ఇలా పెట్టి బాగున్నాయా బాగున్నాయా అంటే అర్థం ఏంటో తెలుసా? పూలు బాగున్నాయా అని కాదమ్మా, పూలు పెట్టుకున్న నేను బాగున్నానా, అది ఆడవాళ్ల భాష. అందుకే ఆడువారి మాటలకు అర్థాలు వేరులేని. అందుకని బాగున్నాయంటే ఎందుకు బాగుండవు, పూలు బాగున్నాయి చాలా బాగున్నాయి అనకూడదు. అది మగ సరసుడు కాదనమాట. అందుకని ఈ పూలు ఎలా పెట్టుకుని బాగున్నాయా బాగున్నాయంటే వెంటనే రాముడు అన్నట్టే, ఏం బాగుండవు సీత, నీ బొగ్గల కంటే అవి ఏమైనా అందంగా ఉన్నాయా అన్నట్టు. అది కావలసింది సీత. అమాయకంగా నువ్వు అడుగుతున్నావు నేను చెప్పడం కానీ, నీ కపోలాల కంటే అవి ఏమైనా అందంగా ఉన్నాయని కానీ, మా ఆయన బంగారు కొండ అని పువ్వులు పారేసింది. రాముడు ఒళ్ళో పడుకుంది ఆవిడ హాయిగా. అదే సందర్భం అండి భారతంలో జరిగింది. భీముడు ద్రౌపది, ఎన్టీఆర్ సావిత్రి, పాండవ వనవాసం సినిమా. హిమాలయాల్లో పర్యటిస్తున్నారు ఇద్దరు కూడా. సౌగంధిక పుష్పం పైనుంచి పడింది. హిమగిరి సొగసులు మురిపించెను మనసులు పాట సందర్భం. విచిత్రం చూడ రాముడు భీముడికి తేడా. పైనుంచి సౌగంధిక పుష్పం పడింది. వెంటనే ద్రౌపది ఆ పుష్పం తీసుకుని ఇక్కడ పెట్టుకుని బాగుందా బాగుందా అని అడిగింది. భీముడు ఏమన్నాడో తెలుసా? బాగుండమేంటి, కావాలంటే చెప్పు, ఒక 100 పట్టుకొస్తా. ఇదే పనికిమాలిన లక్షణం అంటే. బాగుండమేంటి, ఆ మాట ఏమిటి అసలు? ఒక 100 పట్టుకొస్తాయి. లారీయా? ఆవిడైనా పూల వ్యాపారం చేస్తుందా? భార్యతో మాట్లాడే విధానం ఇదే. బాగుంటే చెప్పు, ఒక 100 పట్టుకొస్తా. ఆవిడకి నీరసం వచ్చింది. ఇలాగే ఉంటాడులే ఈయన అని. అయితే పట్టుకురాంది. ఆవిడ సొమ్మేం పోయింది, వెళ్ళాడు. 3 రోజులు యుద్ధం అయింది అక్కడ. ప్రాణాలు పోయినంత పని అయింది ఆ పుష్పం గురించి. ఇది అనవసరంగా ఇరుక్కుపోవడం అంటే. రాముడికి భీముడికి తేడా అది. సరసంగా మాట్లాడేవాడు. అందుకని రాముడు ధీరోదాత్తుడు, భీముడు ధీరోద్ధతుడు. ఇద్దరు మంచివాళ్లే, ఇద్దరు ప్రేమికులే. కానీ ఈయన ప్రేమలో ఉద్ధతి గర్వం ఉంటుంది, ఆయన ప్రేమలో ఉదాత్తత ఉంటుంది. భార్య పై చెయ్యనా ఏం పర్వాలా, భార్య మాట పై మాటనే ఏం పర్వాలా, ప్రేమ మిగలడం ముఖ్యం. భీముడు లాంటి మనుషుల్లో అది కాదు, నా మాట నగ్గాలి, అది ముఖ్యం. రాముడికి అది ఉండదు. అంచేత రాముళ్లా ఉండాలి మనం ప్రేమ విషయంలో. ధర్మ రక్షణ విషయంలో భీముళ్లా ఉండాలి, అది వేరే విషయం. భార్య కష్టం వస్తే దుశ్శాసనుడి గుండెలు చీల్చి నెత్తురు తీసుకొచ్చి ఆవిడ జుట్టుకు రాసి ముడి వేసే వరకు భీముడు ఊరుకోరా. భీముడు గొప్ప భర్త, అలా చెయ్యాలి ఖచ్చితంగా. ఆ మాత్రం చేయకపోతే మొగుడు దీనికి పని లేక. అంచేత అక్కడ భీముళ్లా ఉండాల్సిందే, అక్కడ భీముళ్లా ఉండాల్సిందే, అనుమానం ఎలా. కానీ భార్యను ప్రేమించేటప్పుడు సరసంగా మాట్లాడేటప్పుడు రాముళ్లాగే ఉండాలి. అందుకే మనకు రామాయణం అవసరమే, భారతం అవసరమే. అందుకే ఆవిడ చెబుతోంది, అంత ప్రేమించాడయ్యా నన్ను, తామరపూలు తెమ్మంటే దిగిపోయాడు కానీ ఓ నౌకర్ని పంపిద్దామని చూడలేదయ్యా. మా ఎప్పటి ప్రేమ కథ వ్యాయతి సెలయేళ్లు లెరుగు అద్రులెరుంగు. మేము ఇప్పుడు ఎంత ప్రేమగా తిరిగాము, అన్ని సెలయేళ్లకి తెలుసు, అన్ని కొండలకి తెలుసు. అంటే అర్థం ఏంటంటే కొండల చుట్టూ తిరిగాం, సెలయేళ్ల చుట్టూ తిరిగాం అని. ఇప్పుడు అంటోంది ఇంకో మాట, అంత ప్రేమ కోల్పోయాను, దురదృష్టవంతురాను, దిక్కుమాలిన కోరిక ఒక్కటి కోరాను, ఒక్క కోరిక, ఆ మాయలేడి కోరిక కోరకుండా ఉంటే నా జీవితం ఎంత బాగుండేది. లక్ష్మణుడు నా కొడుకు లాంటి వాడు, చెబుతూనే ఉన్నాడు, అమ్మా ఇది మాయా, అమ్మా ఇది మాయా అంటున్నా. నీకు తెలియదయ్యా, ఊరుకోవయ్యా, నీ భార్య నీ దగ్గర లేదు, నీకు సరసమాడడం తెలియదని అతన్ని ఆక్షేపించి నా భర్తని ప్రోత్సహించి రెచ్చగొట్టి పంపించానే. 5 నిమిషాల్లో నా జీవితం దుర్మార్గం అయిపోయింది, దౌర్భాగ్యం అయిపోయింది. ఆ ఒక్క కోరిక కోరకుండా ఉంటే ఎంత బాగుండేది అని ఆవిడ బాధపడి ఇప్పుడు ఉంటుంది. మేము ఎంత ప్రేమగా గడిపామో సెలయేళ్లకి తెలుసు, కొండలకి తెలుసు. నా ఇప్పటి దుఃఖ కథ వ్యాయతి ఈ అబ్ధి ఎరుగు ఆకాశమెరుగు. నేనెంత కొండంత దుఃఖం అనుభవిస్తున్నానో ఈ సముద్రానికి తెలుసయ్యా, ఆకాశానికి తెలుసయ్యా. చూడండి మనిషి మనస్తత్వం. సుఖమేమో సెలయేరుట, దుఃఖమేమో సముద్రంట.
విశ్వనాథ్ వారి పోలిక సీత మాటలు. సుఖము సెలయేరుట, దుఃఖము సముద్రంట. సుఖమేమో కొండట, సముద్రం దుఃఖం ఆకాశంట. అంటే ఎప్పుడూ మన మానవ జీవితంలో సుఖం చాలా చిన్నదిగా కనపడుతుంది, దుఃఖం చాలా పెద్దదిగా కనపడుతుంది. కాలేజీలో చదువుకునే పిల్లలకి దసరా సెలవులు ఇస్తే 10 రోజుల్లో 1 రోజులో అయిపోతాయి. మళ్ళీ బడి తీశారనుకో 1 రోజు గడవడానికి 10 రోజులు పడుతుంది. ఇది అర్థమైతే అది అర్థం. సెలవులు ఇస్తే నెల్లాళ్ళ సెలవులు ఇచ్చినా సరే అప్పుడే అయిపోయాయేంటి, మళ్ళీ కాలేజీకి వెళ్ళాలే అంటారు. అదే బడి తీయగానే సాయంత్రం 6 గంటల 5 గంటలు అయ్యే వరకు కూడా ప్రతి గంట ఒక యుగం. అంటే కాలంలో తేడా లేదు. సెలవులు ఇచ్చినా, బడి నడిచినా, వేసవికాలమైనా చలికాలమైనా అన్నీ ఒకటే, కాలంలో లేదు, మన ఆలోచనలో తేడా. అందుకే నేను చెప్పా, సుఖం దుఃఖం రెండిట్లోనే ఉన్నది కం, అంటే శూన్యం ఆకాశం. సు చేరిస్తే సుఖం, దు చేరిస్తే దుఃఖం. ఏం చేర్చుకుంటావో నీ ఇష్టం, నీ మనస్సును బట్టి ఉంటుంది అక్కడ. అందుకని ఆవిడకి అలా కనపడింది. దుఃఖమేమో సముద్రం, సుఖమేమో సెలయేర్ట, దుఃఖము సముద్రంట. సుఖమేమో కొండ, కొండ కంటే పెద్దదేది ఆకాశం. ఇప్పుడు అంటోంది ఒక ధైర్యంతో, పొరిన దుఃఖమిరుంగు వద్య గగనంబుల్ రెండు బాగా దురంధర వేగంబున నీకు లొంగినవియన్నా మీరు దైతేయులను స్థిరబాణంబుల జీల్చి వేసెదరు రామ సౌమిత్రులను స్థిరబాణంబుల జీల్చి వేసెదరు మీరు దైతేయు సంగర రంగంబున జీల్చవచ్చు పటు బాగా విక్రమ ప్రౌఢిమన్. నాకు ఒక నమ్మకం కలిగిందయ్యా, నా దుఃఖం ఆకాశానికి తెలుసు, సముద్రానికి తెలుసు అన్నాను కదా హనుమా. అందుకని నువ్వు సముద్రం దాటి వచ్చావు, బహుశా సముద్రం నా దుఃఖం గురించి నీకు చెప్పుంటుంది. నువ్వు ఆకాశం దాటి వచ్చావు కాబట్టి ఆకాశం నా దుఃఖం గురించి నీకు చెప్పుంటుంది. ఖచ్చితంగా నా బిడ్డలా వచ్చావయ్యా, నా దుఃఖం తీరుస్తావయ్యా. చిన్న కుర్రాడివి నమస్కారం పెడితే ఆయుక్షణం అని పెట్టట్లేదు కానీ శతమానం భవతి సతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని అమ్మవారు ఆంజనేయ స్వామిని ఆశీర్వదించింది. అందుకని సీతారాములతో సమానమైన దైవంగా ఇప్పటి వరకు వెలసిల్లుతున్నాడు ఆయన. అలా చేసినటువంటి హనుమంతుడు సీతాదేవికి ఉంగరం ఇచ్చి ఆవిడ దగ్గర చూడమని తీసుకుని వెళ్ళిపోవచ్చు, పని అయిపోయింది. కానీ తెలివైన దూత అలా చెయ్యడు. ఆయన బయటకు వచ్చాక అనుకున్నాడు, అమ్మవారితో మాత్రం ఏం చెప్పాడు, నేను వెళ్ళొస్తానమ్మా అన్నాడు. ఎందుకంటే అశోకవనం ధ్వంసం చేస్తా, వాళ్ళ సంగతి చూస్తా అంటే ఆవిడేమంటుంది, ఇక్కడ కూర్చో మానవరాలు తినమంటుంది, వదిలిపెట్టదు ఆవిడ. ఎందుకంటే స్త్రీ మనస్సు సున్నితం. ఇంత హింస చేద్దామన్న విషయం ఆవిడకి చెబితే వద్దు వద్దు, నీకు తెలియదు వాళ్ళంతా భయంకరమైన మనుషులు బాబోయ్, ఇప్పుడు వద్దు చచ్చిపోతాం అన్యాయంగా, ప్రేమ కదా పాప అంటుంది. కానీ అలాంటివి అంత సున్నితమైన విషయాలు మగవాళ్ళ ఆ కర్తవ్యాలు చేయదలుచుకున్నప్పుడు చెప్పకూడదు. ఇంట్లో చేసేసి వచ్చాక అలా అయిపోయింది ఆమెనుకోకని చెప్పాలంతే, లేకపోతే పర్మిషన్ ఇవ్వరు, అనుమానం ఏం లేదు. అందుకని చెయ్యాలి, ధర్మం కోసం చేయాలి. వెళ్ళాడు, శుభ్రంగా అశోకవనం ధ్వంసం చేసి బారేశాడు. 500 మంది రాక్షసులను పంపించాడు, అప్పడాలను నవిలినట్టు నవిలేశాడు ఒక్కొక్కడిని. ఎక్కడ ఆయుధం వాడలా, వాడిన ఆయుధాలన్నీ వాళ్ళవే. అశోకవనం ద్వారానికి అడ్డంగా ఉండే పరిగ తీశాడు, దాన్ని ఇటు తిప్పాడు, అటు తిప్పాడు, ఇటు తిప్పాడు, అటు తిప్పాడు. 200 మందిని లేపేశాడు. గుర్రాలతో కొట్టాడు, రథాలతో కొట్టాడు, వీరులతో కొట్టాడు, ఏనుగులతో కొట్టాడు. మొత్తం మీద రావణాసుడికి ఏమనిపించాడు, ఇంత సైన్యం పెంచుకోవడం నాదే తప్పు అనిపించాడు. ఆయన ఎక్కడి నుంచి ఒక్క మొక్క తీసుకురాలా. అంటే సారాంశం అండి, యుద్ధం చేయదలుచుకుంటే ధర్మాన్ని నమ్ముకున్న వాడికి ఆయుధాలు అవసరం లేదు. ఆ సందర్భంలో ప్రతిదీ వాడి చేతిలో ఆయుధం అవుతుంది ఖచ్చితంగా. రావణాసురుడి కన్న కుమారుడు వాడికి మరో కన్ను, మరో గుండె, మరో ప్రాణం అక్షకుమారుని సైతం సంహరించాడు. ఆ దెబ్బకి రావణాసురుడు జడిశాడు, ఇంద్రజిత్తుని పంపించాడు. ఇంద్రజిత్తు తీవ్రమైన యుద్ధం చేశాడు, హనుమంతుడు తట్టుకున్నాడు. చివరికి హనుమంతుడిని సంహరిద్దామని బ్రహ్మాస్త్రం వేశాడు. హనుమంతుడు కేవలం తట్టుకోలేక కాదు, బ్రహ్మాస్త్రం బ్రహ్మదేవుడి మీద ఉండే గౌరవంతో ఆ అస్త్రానికి లొంగిపోయాడు. ఇందులో 2 వ్యూహాలు. బ్రహ్మదేవుడి మీద ఉండే గౌరవం ఒకటి, రెండవది ఇప్పుడు కూడా కట్టుపడకపోతే రావణాసురుడు సభకి వెళ్ళడం ఎలాగా, అక్కడ 2 మాటలు చెప్పాలి కదా, రాయబారం కదా వచ్చింది, వాడికి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతే ఎలాగా, అంటే కట్టుబడాలిగా అని కట్టుబడ్డాడు. ఈ ఇంద్రజిత్తు వాళ్ళందరూ పెద్ద ఏదో ఘనకార్యం సాధించినట్టుగాను, పద్మభూషణో పద్మవిభూషణో వచ్చినట్టుగా రిపబ్లిక్ డే నాడు ఓహో ఇంకా తెగ ఫీల్ అయిపోతున్నారు వీళ్ళందరూ. హనుమంతుడి వ్యూహం వీళ్ళు ఎవరికీ అర్థం కావట్లే. వాడు తీసుకెడుతుంటే ఏమీ తెలియనట్టుగా రామ్ 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 రామ్. అదేనమ్మా, అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువగాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా.
అందుకని అక్కడ తగ్గాడు, కావాలనే తగ్గాడు. అక్కడికి వెళ్ళాలి కదా, వెళ్ళాడు. రావణాసుడు సభలో ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు ఒక్కసారి హిరణ్య గర్భాయ ధీమ వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాతు నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు అని బ్రహ్మని విష్ణువును తలుచుకున్నాడు. ఆయన సంకల్పం ప్రకారం బ్రహ్మాస్త్రం విచ్ఛిన్నమైంది. నిలబడ్డాడు. రావణాసురుడు ఆసనం ఇవ్వకపోతే తోక తానే చుట్టుకుని రావణుడి కంటే పెద్ద ఆసనంలో కూర్చొని రావణాసురుడికి స్పష్టంగా చెప్పాడు, నిన్ను చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉందయ్యా, శివభక్తుల్లా కనపడుతున్నావు, తేజస్సు కనపడుతోంది, బ్రహ్మరాక్షసుడివి. అంటే బ్రాహ్మణుడు ప్లస్ రాక్షసుడు రెండూ కలుస్తాయి. బ్రాహ్మణులైన వాళ్ళు చెయ్యకూడని వాళ్ళ చేత యజ్ఞాలు చేయించినా, చేయవలసిన పనులు చేయడం మానేసినా, తినకూడని ఆహారాలన్నీ తిన్నా, తిరగకూడని తిరుగుళ్ళన్నీ తిరిగినా, ఎంత బ్రహ్మజ్ఞానం ఉన్నా సరే ఈ అనాచారాల కారణంగా వచ్చే జన్మలో బ్రహ్మరాక్షసులై పుడతారు. బ్రహ్మరాక్షసుడు అంటే అర్థం అది. ఆశ్చర్యం ఏమిటంటే ఈ అనాచారాల కారణంగా వాడు రాక్షసి జన్మ ఎత్తాడు గాని వాడి వేద పాండిత్యం గాని బ్రహ్మజ్ఞానం గాని ఎక్కడికి పోదండి. అదే రావణాసుడు. వాడు సామాన్యుడు కాదు. ఒక్క స్తోత్రాన్ని చెప్పుకుని హనుమంతుడితో సమాధానం చెప్పించి మనం సెలవు తీసుకుందాం. రావణాసురుడు యొక్క పాండిత్యం, శక్తి, భక్తి ఎలాంటిది అంటే వాడు శివలింగం ముందు నుంచుని శివుణ్ణి ప్రార్థన చేస్తాడు. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలం జలంబితం భుజంగతుంగమాలికం డమడ్డమడ్డమన్నినాదవడ్డమద్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభ వలంబికంఠక దళీరుచి ప్రబద్ధకం ధరం స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం గజచ్ఛిదంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే అఖర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకంధకాంతకం తమంతకంతకం భజే జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వసత్ వినిర్గమక్రమ స్ఫురత్ కరాల భాలకం యవాట్ ధిమిధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవక శివక. మనుషులకు ఎవరికైనా మనకి నీరసం వస్తే ఇలాంటి స్తోత్రాలు చదువుకుంటే ఒక్క దెబ్బలో నీరసం పోతుందండి. మొత్తం 13 శ్లోకాలు ఇవి. ఇంత గొప్ప దండకం రాశావయ్యా, తాండవ చేస్తున్న శివుణ్ణి వర్ణించావయ్యా పంచశామర వృత్తాల్లో. నగి ధర్మ విరుద్ధేషు బహ్వపాయేషు కర్మసు. రావణ, ఎందుకు ఇలా ప్రవర్తించావు? ఇంత పండితుడు ఉండి, ఇంత జ్ఞాని ఉండి, సీతాదేవి కంటే సౌందర్యవతి కాదా మండోదరి? ఎందుకయ్యా వాళ్ళ భార్యను ఎత్తుకురావడం? నీ భార్యకి ఇల్లోటు కనుక. నకి ధర్మ విరుద్ధేషు బహ్వపాయేషు కర్మసు మూలఘాతుషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధాక. నీలాంటి బుద్ధిమంతులైన వాళ్ళు, ఇంత పెద్ద స్తోత్రాలు రచించిన వాళ్ళు, తెల్లవారు లేస్తే 101 శివలింగాలకి పూజలు చేసిన వాళ్ళు ఎందుకయ్యా ఇలా ప్రవర్తిస్తారు? జ్ఞానులే ఉండి కూడా జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. ఏం గ్రహించారు మీ సాహిత్యం ద్వారా, మీ సంగీతం ద్వారా, మీ విద్వత్తు ద్వారా? మీ జ్ఞానం మీకే వంటబట్టకపోతే వినేవాళ్ళకే వంటబడుతుందయ్యా. మీరు ముందు ఆదర్శంగా ఉండద్దా సమాజానికి? నకి ధర్మ విరుద్ధేషు బహ్వపాయేషు కర్మషు. ధర్మ విరుద్ధమైన పని, చాలా అపాయాలు తెచ్చిపెట్టేటువంటి పని, పైగా మూలఘాతిషు. మొత్తం లంకా నగరం నాశనం అయిపోతుంది రాముడు వచ్చాడు ఉంటే. నీ ఒక్కడి కోసం ఇంతమంది ప్రజలు చచ్చిపోవడం అవసరమా? నీ కామవాంఛలు తీరడం కోసం ఏం పని చేస్తున్నావయ్యా? బుద్ధిమంతో భవద్విధాక. నీలాంటి బుద్ధిమంతుడు చేయాల్సిన పని కాదన్నాడు. అప్పటికే రావణాసురుడు కోపం వచ్చింది. నువ్వెవడివి నాకు నీతులు చెప్పడానికి? నేను మహాతపస్సు చేశా అన్నాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా? చేశావు కాబట్టే ఆ పుణ్య ఫలమే ఇంతవరకు నిన్ను కాపాడింది అని ఒక్క మాట చెప్పాడు. మనలో చాలా మందికి ఒక నమ్మకం ఉంది, ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, పుష్కరాల్లో మునిగితే పోతాయిట. టా ఎవరికి పోవమ్మా, టాటా. కుదరదని. పాపాలు అలా పోయే వ్యవహారాలు కుదరదు ఇక్కడ. ఎన్ని చేసినా సరేట, రామ అంటే చాల్ట. అలాంటి జనాకర్షక పథకాలు ఆధ్యాత్మికతలో ఉండవమ్మా, రాజకీయ రంగంలో ఉంటాయి. రామ కూడా అక్కర్లేదు, రా అంటే చాల్ట్. ఏమిటి రా అంటే పోయేది? అలా ఉండదండి ఎక్కడ. రామాయణం ఒక్కసారి చదివితే చాల్ట, రాముడు గుళ్ళోకి వెళితే చాల్ట, ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును చూస్తే చాల్ట. చూడడం వల్ల ఊరికే కళ్ళకి దర్శనం అంతే, ఏం జరగదు అక్కడ. నాకేం మొహమాటం లేదు, ఎవరైనా చర్చకి రావచ్చు. ఇలాంటి మాటలు చెప్పి దేశాన్ని మోసం చేయొద్దు దయచేసి. పాపాత్మలకు అవకాశాలు లేవు. సుందరకాండ ప్రమాణం. ఇప్పుడు హనుమంతుడు వాల్మీకి ఏం చెబుతున్నాడో చూడండి. నకి ధర్మ విరుద్ధేషు బహ్వపాయేషు కర్మసు.
ధర్మ విరుద్ధమైన పనులు చేశావు, పాపాలు అనుభవించి తీరాల్సిందే. దానికి లెక్క ఏమిటో తెలుసా? నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మశ్చ అధర్మనాశనక. పుణ్యం పాపాన్ని హరించదు, అలాగే పాపం పుణ్యాన్ని కూడా హరించదు. రావణ, ఏ సంచికి ఆ సంచే గుర్తుపెట్టుకో అన్నాడు. పుణ్యాలు పుణ్యాలే, పాపాలు పాపాలే. పుష్కరాల్లో స్నానం చేసినా, దేవాలయాలకి వెళ్ళినా, ముక్కోటి దర్శనం చేసినా ఉంటుంది, పుణ్యం ఉంటుంది ఖచ్చితంగా, మొహమాటంలా. అది వచ్చే జన్మ మంచి జన్మ రావడానికి, పాపాలు చేయకుండా శుభ్రంగా కాస్త ఆధ్యాత్మిక మార్గంలో బతకడానికి అవసరమైన జన్మ కలిగిస్తుంది తప్పితే ఈ జన్మలో చేసిన పాపాలకి రెమిషన్లు కమిషన్లు ఉండవండి. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ప్రపంచం చెడిపోతున్నది దీనివల్ల. శుభ్రంగా బ్లాక్ మార్కెటింగ్ చేసి, స్మగ్లింగ్ చేసి, అన్నంలో కల్తీ, పాలల్లో కల్తీ, నీళ్లల్లో కల్తీ, పళ్లల్లో కల్తీ, కూరగాయల్లో కల్తీ, ఊరగాయల్లో కల్తీ చేసేయడమా? మేము గుడి కట్టామండి, అనవసరం నీ డబ్బు దండగా, ముందా పాపం చేయడం మానుకో. ఎక్కడికెక్కడ మోసాలు, ఎక్కడికెక్కడ లంచగొండితనం. దేశం మొత్తంలో ఆశ్చర్యకరం అండి. ఇటీవల బయటపడిన ఒక నివేదిక, విద్యారంగంలో 35 దేశాలు సర్వే చేస్తే 34వ స్థానం అమ్మా మంది. ఎంత సిగ్గుపడాలి, ఎంత సిగ్గుపడాలి. విద్యారంగంలో ఏ దేశాలు బాగున్నాయని ఎంక్వైరీ చేస్తే 34వ స్థానం. ప్రపంచం మొత్తం మీద అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు ఉన్న 100 విశ్వవిద్యాలయాలు తీశారండి. మనది ఒక్కటి కూడా లేదండి. సిగ్గుపడిపోవద్దండి జాతి మొత్తం. 100 కోట్ల 125 కోట్ల జనాభా ఉన్న చోట, ఇన్ని విశ్వవిద్యాలయాలు ఉన్న చోట, ప్రపంచం మొత్తం మీద ఉండే 100 విశ్వవిద్యాలయాల్లో మన విశ్వవిద్యాలయం ఒక్కటి కూడా లేదంటే మన దగ్గర ఏమైనా ఉందా అసలు? కానీ అవినీతి బాగా ఉన్న దేశాలు ఏవి అని పట్టిక తీసి 150 దేశాల పట్టిక తీస్తే 8వ స్థానంలో మన దేశం ఉందండి. కారణం ఇగో ఈ మాటలే. మనకి బాగా ఉన్న నమ్మకం ఏమిటంటే, ఎన్ని చేసినా సరే గుడి కట్టేస్తే మొత్తం పోతాయి. అలా చెప్తారు. పని లేక వాళ్ళకు ప్రయోజనం ఉంది, నీ కూడా చెప్పారు ఇక్కడ. ఎందుకంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డం మాకు ఇష్టం ఉండదు మిత్రమా, మా కాళ్ళ మీద పడాలి మేము కోరుకునేది అది. అప్పుడు మేం గొప్ప స్వామీజీ అవుతాం, మేం గొప్ప ప్రవక్తను అవుతా, నాకు బాగా ఆస్తులు పెరుగుతాయి. కానీ నా పిల్లలు చెడిపోరండి. ఈ ఆస్తులన్నీ పట్టుకెళ్ళి నేను ఎవడికిస్తా? నా పిల్లలకే కదా, వాళ్ళిద్దరూ చెడిపోవడానికి వాళ్ళని కన్నది నేను. రేపు మీరు విమర్శించరా? ఇంతంత పట్టుకెళ్ళి పిల్లలకి ఇచ్చాడు, వాళ్ళు చూడు ఎలా బతుకుతున్నారో అని అనరా? ఈ బాధ్యత నాకు లేదా? ఆ బాధ్యత ఉండడం వల్ల ఇంత తెగించి ధైర్యంగా మాట్లాడతాను. నన్ను మన్నించండి, దయచేసి అర్థం చేసుకో. లోకాన్ని మోసం చేయడం చాలా తేలిక, కానీ అమ్మవారిని మోసం చేయలేమండి. మీరు అమ్మవారిని బొమ్మ అనుకోవచ్చు, నా ఇంట్లో ఉన్న బొమ్మ అనుకోనమ్మా, నాకు సాక్షాత్ అమ్మవారు ఆవిడ. ఆవిడ నేను మోసం చేయలేను. మీ దగ్గర తప్పుడు మాటలు చెప్పి నేను డబ్బులు తీసుకుంటే, మిమ్మల్ని మాయలో పడేస్తే, రేపొద్దున్న ఇంటికి వెళ్ళి సంధ్యావందనం చేసుకుంటే నాకు సాగదమ్మా, గొంతు ఆగిపోతుంది. ఏం చేసేవరా వెధవా నేను రాత్రి అన్న నా బొమ్మ నన్ను అడుగుతుందమ్మా. మీ దృష్టిలో అది బొమ్మ కావచ్చు, నా దృష్టిలో అది అమ్మవారు. నేను భగవంతుడు నమ్ముతున్నా, పూర్తిగా నమ్ముతున్నా. నేను పూజించుకుని దండం పెట్టుకున్నది నేను ఎప్పుడు చెక్క బొమ్మను నేను అనుకోలే. మీరు అనుకునే అమ్మవారు చెక్క బొమ్మ మీద 250 పద్యాలు అల్లాను నేను. ఎప్పుడైనా సందర్భం వస్తే చెబుతా. 250 పద్యాలు చెక్క బొమ్మ అయితే నేను ఎందుకు కలుగుతానండి? ఒక్క సరస్వతీదేవి మీద 150 పద్యాలు అల్లా, శివుడి మీద 108 పద్యాలు అల్లా, విష్ణువు మీద 66 పద్యాలు అల్లా. ఎక్కడి నుంచి వస్తాయండి ఇవన్నీ భక్తి లేకపోతే? నేను బొమ్మలు అనుకోవాలా, అమ్మవారనే అనుకున్నా. ఒక్క తప్పు జరిగింది నా జీవితంలో అంటే ఇంటికి వెళ్ళి కుళ్ళిపోవడమే, ఏడవడమే, బొమ్మ మీద తలపెట్టి ఏడవడమే. అలా ఏడవగలిగితే జీవితంలో బాగుంటాం. అందుకని భావోద్వేగం, భావావేశం నా ప్రసంగంలో ఉంటుంది. ఊరికే తద్దినం పెట్టినట్టు ఉపన్యాసాలు చెప్పడం నాకు చేత కాదు. నేను కవిని, నేను కేవలం పౌరాణికుడు కాదు, నేను కవిని. కవికి భావావేశం ఉంటుంది, లేకపోతే కవిత్వమే రాదు. ఒక సున్నితమైన హృదయం, దేశం బాగుపడాలి. అందుకని హనుమంతుడు చెబుతున్నాడు, గమనించండి. నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం. ఎప్పుడు ధర్మం అధర్మాన్ని తగ్గిస్తుందని, పుణ్యాలు చేస్తే పాపాలు అందులోంచి మైనస్ చేస్తారని ఈ రకమైన అకౌంట్లు ఉండవు. తదేవ ఫలమన్వేతి. చేసిన పాపం గాని పుణ్యం గాని దేని ఫలం దానికి సరిగ్గా ప్రత్యేకంగా వేరువేరుగా అనుభవించి తీరాల్సిందే. రామాయణం చెప్పిన మాట. వాల్మీకి కంటే గొప్పవాళ్ళమా మనం ఎవరైనా? హనుమంతుడి కంటే గొప్పవాళ్ళమా? అంతేకాదు, ధర్మశ్చ నా ధర్మనాశనక. నువ్వు చేసిన ధర్మం అధర్మాన్ని నశింప చేయదు, నీ అధర్మం ధర్మాన్ని కూడా నశింప చేయదు. దేని ఫలం అని ఏమంటున్నాడంటే, ఇంతవరకు నువ్వు చేసిన తపస్సులు, స్తోత్రాలు, పుణ్యాలు కారణంగా నువ్వు ఇంతమందిని ఎత్తుకొచ్చినా నిన్నెవడేం చేయలేకపోయాడయ్యా. ఎందుకంటే సీతాదేవి నెంబర్ 27 రామాయణం ప్రకారం. వాడు ఎప్పటికి 26 మందిని ఎత్తుకొచ్చాడు. ఇంకా ఆశ్చర్యం చాలా మందికి తెలియదు, ఆ ఎత్తుకొచ్చిన వాళ్లలో హనుమంతుడు తల్లి కూడా ఉంది. అంజనాదేవి కాదమ్మా,
హనుమంతుడి తల్లి అంజనాదేవి. ఆవిడ పూర్వజన్మలో పుంజిక స్థలాన్ని ఒక అప్సరస. ఆ పుంజగస్థలను ఎత్తుకొచ్చాడు, ఆవిడ బలాత్కారం చేశాడు. అప్పుడు ఆవిడ శపించింది, నా తర్వాత మరి ఏ స్త్రీని నువ్వు బలాత్కారం చేసే ప్రయత్నం చేసినా తల పగిలి సస్తావు అని శపించింది. అందుకు సీతాదేవిని వదిలిపెట్టాడమ్మా. వాడేమీ ప్రేమతో ఏం కాదు, అందుకని వదిలిపెట్టాడు. ఆ పుంజకస్థల ఎవరండి? సాక్షాత్తు పూర్వజన్మలో హనుమంతుడు తల్లి. ఆవిడే అంజనాదేవిగా పుట్టింది. అంజనాదేవి కుమారుడే హనుమంతుడు. అంటే రావణాసురుడు పాపం పండి ఆ పుంజకస్థల కక్ష పెంచుకుని అంజనాదేవిగా పుట్టింది. కాబట్టి ఆ అంజన గర్భం పండి రావణాసురుని ధ్వంసం చేయడం కోసం హనుమంతుడు వచ్చాడు. చతుర్వేదాలని కంఠానికి ముడేసుకున్న రావణాసురుడికి వాడి పాపాలు వాడి పోకుండా వాడన్నీ అనుభవించాడా? మనం ఇక్కడేమో తమలపాకెట్టి గోరింటాకెట్టి పాపాలు పోగొట్టుకుందామని చూస్తున్నామా? ఈ జనాకర్షక పథకాలు ఆధ్యాత్మిక రంగంలో ఉండవు. చేసిన పాపం అనుభవించి తీరాల్సిందే ఖచ్చితంగా. అపరిచితుడు సినిమా చూడండి ఒకసారి, ఎన్ని పాపాలు ఎలా అనుభవించాలో తెలుస్తుంది. అలాగే అనుభవించి తీరాల్సిందే. గరుడ పురాణం ఆధారంగానే అపరిచితుడు సినిమా తీశాం. అందులో ఒక్క అక్షరం అబద్ధం లేదు. ఆ సినిమా పక్కా నిజం. అన్నీ అలాగే జరుగుతాయి. అదే సుందరకాండ చెబుతోంది. ఇక్కడ పుణ్యంలోంచి పాపం తీసేయడం కుదరదు. పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. ఈ ఫలం వచ్చే జన్మలో నీకు వస్తుంది అంతే, అంతేగాని ఇక్కడ రాదు. ఇక్కడ ఇది కేవలం నీ మనస్సును మార్పించే ఒక సంస్కారం. ఎందుకు పాపాలన్నీ అనుభవిస్తామంటే ఒక్క మాట గంభీరంగా ఆలోచించండి. పాపాలు లెక్క పెట్టేవాడు ఎవరండి? చిత్రగుప్తుడు. వాడి పేరు చిత్రగుప్తుడు కాదమ్మా, చిత్తగుప్తుడు. అక్షరాలు తేడా మన కోసం మార్చారు. మనకు రహస్యాలు తెలియదు. నాకు చెప్పేయడమే అలవాటు. ప్రజలు బాగుపడితే నాకు ఆనందం. చిత్రగుప్తుడు కాదమ్మా, చిత్తగుప్తుడు. రావత్తు కాదు, అక్కడ ఉన్నది తావత్తు. చిత్తగుప్తుడు అంటే అర్థం చిత్తంలో గుప్తంగా ఉంటాయి మనం చేసిన పుణ్యాలు పాపాలు అన్నీ మనకే తెలుసు. పైన ఎవడు కూర్చుని సినిమాలో బ్రహ్మానందం కూర్చుని లెక్కలు రాయడు. ఇది అజ్ఞానం. అది ఊరికే మనకి తెలవడానికి చెప్పిన కథ. దాని విషయం అంటే చిత్రగుప్తుడు. అందుకే చిత్రగుప్తుడు భటులు ఎవరట? పాపపుణ్యాల లెక్కలు ఎవరు చెబుతారో తెలుసా? ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎంత ఆశ్చర్యం అండి శాస్త్రం. ఉచ్ఛ్వాస పైకి పీల్చే గాలి, నిశ్వాస వదిలిపెట్టే గాలి. అంటే ఉచ్ఛ్వాసకు తెలియకుండా నిశ్వాసకు తెలియకుండా మిత్రమా ఇన్ని వేల మంది ఆలోచిద్దాం, ఏ పనైనా చేయగలమా మనం? ఖచ్చితంగా ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్, ఎవ్రీ బిట్ ఈజ్ రికార్డెడ్, ఎవ్రీ మినిట్ ఈజ్ రికార్డెడ్ ఇన్ యువర్ ఓన్ బాడీ, ఇన్ యువర్ ఓన్ మైండ్, ఇన్ యువర్ ఓన్ సోల్. నువ్వు తప్పించుకోలేవు దాని నుంచి ఖచ్చితంగా. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చిత్తంలో గుప్తంగా ఉంటాయి. అవే మరో జన్మను కలిగిస్తాయి, అవే మరో జీవితాన్ని కలిగిస్తాయి. పుణ్యమైనా పాపమైనా ఏదైనా ఖచ్చితంగా అంతే. చిత్త అవడానికి మీకు ఇంకో ఉదాహరణ చెబుతా. నక్షత్రాల్లో చిత్తా నక్షత్రం అంటారు, పొరపాటు. అది చిత్ర నక్షత్రం, రావత్తు. అక్కడ రావత్తుకు బదులు తావత్తు పలుకుతున్నాం, ఇక్కడ తావత్తుకు బదులు రావత్తు పలుకుతున్నాం. మనం చేసే పొరపాట్ల కారణంగా మనకి విషయాలు అర్థం కావట్లా. నాకు తెలుసును కాబట్టి చెప్పాను. అందువల్ల ఎప్పుడూ పాపం చేసి తప్పించుకుందామని చూడొద్దు. పాపం చెయ్యకుండా ఉండే ప్రయత్నమే చెయ్యాలి ఖచ్చితంగా. పశ్చాత్తాపం పాపాన్ని కొంత పోగొడుతుంది. పశ్చాత్తాపం అంటే మనస్సులో పడే బెంగ, బాధ. మనం ఎవరికి అపకారం చేసామో వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని, నాయనా నా వల్ల నీకు అపకారం జరిగింది, నీ జీవితం పాడైంది, నన్ను క్షమించు అంటే ఆ వ్యక్తి మనల్ని క్షమిస్తే అది పోతుందండి. అది శాస్త్రం చెప్పిందండి. అది పశ్చాత్తాపం. ఆ వ్యక్తి క్షమించాలి. అంతేగాని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లకుండా ముక్కోటి దేవతల దగ్గరికి వెళ్ళినా కుదిరే పని లేదు అక్కడ. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి మనకు అహంకారం అడ్డొచ్చి వేరే దేవుళ్ల ద్వారా వేరే పుణ్యాల ద్వారా సాధించాలని చూస్తాం. ఇది జరిగే పని కాదు. అందుకని రావణాసురుని హెచ్చరిక చేశాడు. రావణాసుర సైన్యంలో సగం మందిని లేపేశాడు మొహమాటం లేకుండా. అప్పటి నుంచి తిరిగి వచ్చాడు ఖచ్చితంగా. అలా వెళ్ళిపోవడం ఇష్టం లేక తోక అంటించారు. అంతగా తోక దగ్ధమైపోతుంటే మేకింగ్ డిసడ్వాంటేజ్ యాజ్ అన్ అడ్వాంటేజ్. ప్రతి అసౌకర్యాన్ని సౌకర్యంగా మార్చుకోవడం. రావణ, నువ్వు అంటించిన తోకతో ఏం చేస్తానో చూసుకో. ఆయన లేచి ఆ తోక వెలుగులో లంక అంతా చూశాడు. ఒక్క విభీషణుడు గృహం తప్ప మిగిలినవన్నీ అంటించి పారేశాడు. అది లంకా దహనం ఖచ్చితంగా. ఆ తోక అంత అంటిస్తూ ఉంటే, అంటుకుపోతూ ఉంటే చూడండి, ఉన్నట్టుండి ఆ తోక అగ్ని ముందు మండిందిట, తర్వాత చల్లగా మారిందిట. హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. అదేమిటి, అంటుకుంటోంది అయినా భరిస్తున్నాడు పాపం ఓపిగ్గా, లంక అంటిస్తున్నాడు. కాసేపటికి చల్లగా మారింది. ఇదేమిటి, ఒక్కసారి ఉన్నట్టుండి తోక ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా మారింది, ఇదేమిటి అని చూసి వెంటనే నమోస్తు రామాయ సలక్ష్మణాయ, అమ్మా నమస్కారం, అమ్మా నమస్కారం అని సీతాదేవి ఉన్న దిక్కు చూసి నమస్కరించాడమ్మా. సీతాదేవి అగ్నిదేవుణ్ణి ప్రార్థించి హనుమంతుడిగా ఆ మంటలు అంటకుండా చేసింది. అంతటి మహాసాధ్వి సీతాదేవి. తాను తలుచుకుంటే రావణాసురుడి చెర నుంచి 5 నిమిషాల్లో బయటికి రాగలదమ్మా. ఆవిడ పాతివ్రత్య శక్తి అటువంటిది. అగ్నిలోంచి బయటకు వచ్చిన ఆవిడ ఈ అడ్డగోరు మనిషి నుంచి బయటపడలేదా మన అజ్ఞానం గాని.
ఆవిడ ఎందుకు రాలేదు అంటే, ఎంత పెద్దవాళ్ళకైనా కష్టాలు వస్తాయి, వాళ్ళు కోరిన కోరికల కారణంగానే వస్తాయి. తిన్నగా కూర్చున్న దాన్ని కూర్చోక, నాకింత బంగారం ఉండగా, పట్టుచీరలు ఉండగా మా అయ్యలేడు ఒంటి మీద బంగారాన్ని కోర, అందువల్ల నాకు ఈ శిక్ష పడింది, ఇది నేను అనుభవించాలి, మానవులకు తెలియాలి. ఎంత పెద్దవాళ్ళకైనా కష్టాలు వస్తాయి కోరికల కారణంగా, అందుకని ఆ కోరికలు తగ్గించుకోవాలి మనం, అప్పుడు కష్టాలు రాకుండా ఉంటాయి అని మనకి సీతాదేవి చెప్పడం కోసం లంకలో శింశుపా వృక్షం కింద అశోకవనంలో 6 నెలలు నానా బాధ అనుభవించింది తప్ప, ఆవిడ తలుచుకుంటే ఒక్క శాపంతో ఈ సన్నాసిని లేపేయగలదు. అక్కడి నుంచి అనుమానం ఏం లేదు. అక్కడ కథ ఇలా ఎందుకు నడుస్తుంది అంటే, మనకి చెప్పాలి కాబట్టి, మనకు ఆదర్శంగా ఉండాలి కాబట్టి, మన కోసం ఆ తల్లి ఆ కష్టాలన్నీ భరించింది. ఆవిడ శక్తి ఎంతటిది అంటే, సీతోభవ హనుమతక సీతోభవ హనుమతక సీతోభవ హనుమతక అని అగ్నిదేవుని ప్రార్థిస్తే అగ్ని వణికిపోయి వెంటనే హనుమంతుడు ఒళ్ళు ఆ తోక కంటిన అగ్ని చల్లబడేలా చేశాడు. హనుమంతుడు నమస్కరించి, అమ్మా మా పిచ్చి మేం మిమ్మల్ని కాపాడడం ఏమిటమ్మా, ఆ అవకాశం మాకు ఇచ్చారా అంతే చాలు అన్నారు. నువ్వు నీ భర్త మిమ్మల్ని మీరే కాపాడుకోగలరు, మేం కాపాడడం ఏమిటి, ఏదో మా ఎందు అనుగ్రహం ఉండి మాకు కూడా కాస్త పేరు రావాలి, రేపు ఎంవీఆర్ కాలేజీలో నా గురించి 3 రోజులు చెప్పుకోవాలి కాబట్టి నాకు కూడా పేరు వచ్చే అవకాశం కల్పించావమ్మా, లేకపోతే నిన్ను నేను కాపాడటం నేనేమో ఆపద్బాంధం ఉన్నా అని సీతారాములిద్దరికీ నమస్కారం చేసుకుని హనుమంతుడు తిరిగి దక్షిణ తీరానికి వెళ్లి వానరులకి రామునికి కూడా దృష్టా సీతా కంటింజానకి చంద్రవదనను, ఒక శుభవార్త ఇంటి దగ్గర చెప్పే విధానం. దృష్టా సీతేతి విక్రాంతగా శతాబ్జాం పూజిత పూజ్యక కపిభిశ్చ ప్రసాదిత, దృష్టా సీతేతి విక్రాంతక సంక్షేపేణ నివేదయతు. ఒక శుభవార్త ఇంటి దగ్గర చెప్పాలి అంటే పని అయ్యాక ముందేం చెప్పాలండి, వెళ్ళగానే అమ్మా ఏం జరిగిందో తెలుసా అనకూడదు, వాళ్ళు కంగారు పడతారు. ముందు ఏం జరిగిందో చెప్పాలి. అయిపోయింది మనకి శుభవార్త, శుభం పెళ్లి కుదిరింది అని చెప్పాలి, తర్వాత వివరంగా చెప్పాలి. అలాగే ఈయన ఏమన్నట, దృష్టా అన్నట్ట, ముందు చూశాను అన్నట్ట రాముడి దగ్గరికి వెళ్ళి. అప్పుడు రాముడు చూశాను అనగానే అమ్మయ్య, ఆయనకి 104 డిగ్రీల జనం 98.4లోకి వచ్చేసింది మళ్ళీ. అప్పుడు ఎవరిని అనగానే సీతను చూశాను అన్నట్ట. ఇక మిగిలిన కథ అంతా వివరంగా చెప్పొచ్చు, అభ్యంతరం. ఇది సుందరకాండ, ఇది రామాయణం. సర్వకార్య సాధన అని ఎందుకు చెప్పుకున్నాం, 3వ రోజు విశేషంగా కాస్త ఎక్కువ సమయం తీసుకుని కథనంతా ఎందుకు చెప్పామంటే, ఇన్ని వేల మంది యువతరం మీద నాకు ఒక్క ఆశ, ఈ దేశం మీ వల్ల బాగుపడుతుంది. ఆ ఆశని మీ జీవితంలో మీరు నీతిగా, నిజాయితీగా, శీలంతో, శక్తితో ఉండడం ద్వారా నిరూపణ చేయగలరమ్మా. నచ్చిన జాలు మీకు వదనంబులు విచ్చిన జాలు, నచ్చిన జాలు మీకు వదనంబులు విచ్చిన జాలు, శారదా సచ్చరితంబు పాడుటకు జన్మములెత్తెదా వేనవేలు. నచ్చిన జాలు మీకు వదనంబులు విచ్చిన జాలు, శారదా సచ్చరితంబు పాడుటకు జన్మములెత్తెద వేనవేలు. ఏమిచ్చిన ఈయకున్న మనసిచ్చిన జాలును, ఏమిచ్చిన ఈయకున్న మనసిచ్చిన జాలును. భారతీ సత్కృపన్ భారతీ కృపన్ పత్సగనుండు, భారతీ కృపన్ పత్సగనుండు. ఇంక సెలవా ఇలువాకిలి చూచుకోవలెన్. సెలవు.